హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం నుంచి 20వ అధ్యాయంని మనం చూడబోతున్నాము. ఆ, ఇప్పటి వరకు మనము 19 అధ్యాయాల్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం 4వ స్కందంలో. అయితే 19వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే పృథమహారాజు అశ్వమేధ యజ్ఞాలని చేస్తున్నారు. 100వ అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది చేయడం మొదలుపెట్టారు. పృథమహారాజు 100వ అశ్వమేధ యజ్ఞం చేయడం అనేటువంటిది మనం 19వ అధ్యాయం వరకు కూడా చూసాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పృథమహారాజు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూసి ఇంద్రుడు సహించలేకపోయాడు. ఇంద్రుడు స్వర్గరాజు అయినా సరే సహించలేకపోయాడు. పైగా ఇంద్రుడు ఉత్తమమైనటువంటి భక్తుడు కూడా భగవంతుడికి, అయినా కూడా సహించలేకపోయాడు. పోనీ యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక అసురుడా అంటే అది కూడా కాదు. పృథమహారాజు పృథమహారాజు భగవంతుడి యొక్క అవతారం, పైగా భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు. ఒక పక్క పృథమహారాజు, ఇంకొక పక్క ఇంద్రుడు. వీళ్ళిద్దరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడి యొక్క భక్తులు. అయినప్పటికీ ఒక వ్యక్తి పృథ్వీ మొత్తానికి రాజు అయితే ఇంకొక వ్యక్తి స్వర్గానికి రాజు. ఈ పృథ్వీ మొత్తానికి రాజు చేస్తున్నటువంటి ఒక యజ్ఞ కర్మ ఏదైతే ఉందో దాన్ని చూసి స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు ఓర్వలేకపోయాడు, సహించలేకపోయాడు. మరి ఇంద్రుడికి ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే అభద్రతాభావం, ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఎవరైనా సరే తనకు మించి యజ్ఞాలు కనుక చేసినట్లయితే వాళ్ళు తన స్థానంలోకి ఎక్కడ వచ్చేస్తారో అనేటువంటి అభద్రతాభావం. ఇప్పటి వరకు శతక్రతు అంటే 100 యజ్ఞాలు చేసినటువంటి రికార్డు ఎవరికి ఉంది అంటే కేవలం ఇంద్రుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నారు మహారాజు. అంటే ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ ఎప్పుడైతే ఇంకొక భక్తుడు ఒక రికార్డు సృష్టించినప్పుడు ఆ భక్తుడు సృష్టించినటువంటి రికార్డ్ ని ఇంకొక భక్తుడు బ్రేక్ చేస్తున్నారు అని అంటే ఇద్దరి మధ్యలో ఉండేటువంటి భావం ఎలా ఉంటుంది? ఆ రికార్డు బద్దలు కొట్టాలి అని అనుకున్నటువంటి వ్యక్తి, లేకపోతే నా రికార్డు ఎక్కడైనా బ్రేక్ చేసేసి నాకంటే ముందు అగ్రుడిగా ఉండిపోతారో అనేటువంటి భావంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు భక్తులైనప్పటికీ చాలా ఆ, ముఖ్యమైనటువంటి సన్నివేశం. మనందరం కూడా ఒక వైష్ణవులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం మనందరికీ ఇవ్వబడినటువంటి ఒక సన్నివేశం. ఒక ఇద్దరు వైష్ణవుల మధ్యలో పోటీ ఏర్పడినప్పుడు ఆ ఇద్దరు వైష్ణవులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే సరి అయిన విధానం, ఎలా ఉంటే సరి అయిన విధానం కాదు అనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవడం కోసం ఈ సన్నివేశం. కాబట్టి చాలా శ్రద్ధగా ప్రథమహారాజు ప్రవర్తనని, ప్రథమహారాజు క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలి. అలానే చాలా శ్రద్ధగా ఇంద్రుడి యొక్క ప్రవర్తనని, ఇంద్రుడి యొక్క క్యారెక్టర్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఒక ఇద్దరు వైష్ణవుల మధ్య జరుగుతున్నటువంటి పోటీలో ఎవరు ఎలా ప్రవర్తించారు, మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఉత్తమమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, తాత్కాలికమైనటువంటి సుఖం కోసం, తాత్కాలికమైనటువంటి పరువు ప్రతిష్టల కోసం, లేకపోతే ఆ కీర్తి కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కూడా మర్చిపోయేటువంటి స్థితి ఇది. ఇంద్రుడేమి సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. అలాంటి ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇంద్రుడు కూడా ఇలా ప్రవర్తించాడు అని అంటే మనల్ని మాయ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, తాత్కాలికమైనటువంటి సుఖాలని మనకి ఎరగా వేసి శాశ్వతమైనటువంటి సుఖాలని మన నుంచి ఎలా దూరం చేస్తుంది అనేటువంటి విషయం మనకి ఈ సన్నివేశం నుంచి అర్థమవుతుంది. ఇక్కడ ఉత్తమమైనటువంటి వైష్ణవుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పృథమహారాజు,
ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంద్రుడు. అంటే భక్తిలో పురోగమించినటువంటి, భక్తిలో అగ్రసరుడు అవనటువంటి కృష్ణ భక్తుడే అయినప్పటికీ భక్తిలో పురోగమించినటువంటి ఒక వ్యక్తికి ఉండేటువంటి ప్రవర్తన ఏమిటి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్రీమద్ భాగవతము అనేటువంటిది మనం చదివితే మనకి ఇందులో భక్తి అనేటువంటి దాన్ని చాలా హైలైట్ చేస్తుంది. భాగవతం అనేటువంటిది ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేటువంటి దానికంటే కూడా భక్తిలో ఎవరు ఉత్తములు, ఎవరు ఉత్తములు కాదు, ఎవరి ద్వారా మనము నేర్చుకోవాలి, ఎవరి ద్వారా మనం నేర్చుకోకూడదు, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఎలా మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి విషయం మీద ఎక్కువగా భాగవతం ఫోకస్ చేస్తుంది. భౌతికంగా ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది ఇక్కడ మనకి అసలు టాపిక్కే కాదు. అందుకనే ఇంద్రుడు ఏం చేశాడండి, ఎలా అయినా సరే ప్రథమహారాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞాన్ని మనం ఆపాలి. అందుకని ఇంద్రుడు వేషాన్ని మార్చుకొని ఒక సన్యాసిలా ప్రథమహారాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞం దగ్గరికి రావడం జరిగింది. అశ్వమేధ యజ్ఞంలో కీలకమైనటువంటిది ఏమిటి అని అంటే అశ్వం. అశ్వం లేకుండా ఆ అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది సంపన్నం కాదు. అందుకని ఇంద్రుడు ఏం నిర్ణయం చేసుకున్నారు, ఎలా అయినా సరే నేను ఇక్కడి నుంచి అశ్వాన్ని దొంగిలించుకొని తీసుకుని పోవాలి. ఇప్పుడు ప్రథమహారాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞం సఫలం కాదు అని ఆయన అనుకున్నారు. చూడండి, ఒక వ్యక్తి తప్పు చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి స్థితికి దిగజారిపోతారు అనేటువంటిది ఈ సన్నివేశం మనకి అర్థమయ్యేలా చెప్తుంది. ఇంద్రుడు ఇంద్రుడులా వచ్చి అశ్వాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు? ఇంద్రుడు ఒక సాధువులా, ఒక సన్యాసిలా వచ్చి అశ్వాన్ని దొంగిలించుకొని తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేయాలన్నా, ఇంకొక వ్యక్తిని చంపాలన్నా వేషాలు మార్చుకొని మరీ వస్తారు మన దగ్గరికి. మనల్ని పతనం చేయడం కోసం కూడా మన దగ్గరికి చాలా మంది వేషాలు మార్చుకొని వస్తారు. మీరు చూడండి, బృందావనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎంతమంది అసురులు వేషాలు మార్చుకుని వచ్చారు. పూతన ఎలా వచ్చింది? పూతనలా వచ్చిందా? పూతన ఒక లక్ష్మీదేవిలా వచ్చింది. పూతన ఒక పసిపిల్లవాడికి తల్లిలా వచ్చింది. వచ్చి ఏం చేసింది? తల్లిలా ప్రవర్తించిందా? అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేయాలి అని అనుకుంది. అంతేకాదు, కృష్ణుని కూడా చంపాలి అని అనుకుంది. ఒక పూతనతో ఆగలేదు. కంసుడు పంపించినటువంటి ప్రతి అసురుడు కూడా తన వేషాన్ని మార్చుకుని మరీ వచ్చాడు. ప్రళంబాసురుడు ఒక గోపబాలుడిగా వచ్చాడు. వత్సాసురుడు ఒక ఆవు దూడలాగా వచ్చాడు. రావణాసురుడు ఎలా వచ్చాడండి సీతాదేవి దగ్గరికి? ఉం? ఒక సాధువులా వచ్చాడు, ఒక బ్రాహ్మణుడిలా వచ్చాడు. మారీచుడు ఎలా వచ్చాడు సీతాదేవి దగ్గరికి? ఒక బంగారు లేడిలా వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే క్రూరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా, అవతల వ్యక్తికి నష్టాన్ని కలిగించాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క రూపాన్ని మార్చుకొని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలా, ఒక ఒక ఆ, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలా, ఒక అమాయకుడిలా, ఒక చిన్న పిల్లవాడిలా, లేకపోతే ఒక గోవులా, లేకపోతే ఒక ఆ, ఆవు దూడలా, ఒక బ్రాహ్మణుడిలా, ఒక బంగారు లేడిలా, ఇలా మనం అనేక ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ఉదాహరణలో కూడా వేషం మార్చుకుని మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మోసం చేయాలి అనేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి అమాయకుడిగానే వేషం వేస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంద్రుడు ఒక సాధువుగా, ఒక సన్యాసిగా వచ్చారు. కారణం, సన్యాసి ముసుగులో తను చేసినటువంటి ఏ తప్పైనా సరే కప్పిపుచ్చుకోవచ్చు. సన్యాసి ముసుగులో తను చేస్తున్నటువంటి ఏ తప్పైనా సరే తనకి ఎలాంటి నష్టాన్ని కలిగించదు, తన్ని ఎవరు శిక్షించరు అనేటువంటి ఒక భావనలో ఆయన చేస్తున్నటువంటి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలు అన్నిట్లోనూ చూస్తే మనకి అసురుల వేషాలు మార్చుకుని వచ్చి మోసం చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక పూతనైనా, లేకపోతే ఒక వత్సాసురుడైనా, ఒక ప్రళంబాసురుడైనా, లేకపోతే ఒక మారీచుడైనా, లేకపోతే రావణాసురుడైనా, లేకపోతే ఇంకా ఏ ఏ ఇతర అసురుల గురించి మనం మాట్లాడుకున్నా కానీ వాళ్ళందరూ కూడా అసురులు.
వాళ్ళందరికీ కూడా మోస ప్రవృత్తి ఉంది. వాళ్ళందరూ కూడా భగవంతుడికి భక్తులు కాదు. వాళ్ళందరూ కూడా అభక్తులు. ఒక అభక్తుడు వేషం మార్చుకుని భక్తుల మధ్యలోకి వచ్చి భక్తులతోటి సాంగత్యాన్ని పెంచుకొని భక్తులని మోసం చేయాలి అనుకోవడం అనేటువంటిది సహజం. కానీ మనకున్నటువంటి సన్నివేశం అలా కాదు ఇప్పుడు. మనకున్నటువంటి సన్నివేశంలో ఎవరు వేషం మార్చుకుని వచ్చారు? ఒక భక్తుడు వేషం మార్చుకుని వచ్చాడు. ఎవరి దగ్గరికి వేషం మార్చుకుని వచ్చాడు? ఇంకొక భక్తుడి దగ్గరికి వేషం మార్చుకుని వచ్చారు. పూర్తిగా ఉల్టా. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అసురులు వేషం మార్చుకుని భక్తుల మధ్యలోకి వచ్చి భక్తులకు మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు విఫలమైపోయారు. వాళ్ళు గెలవలేకపోయారు. ఎన్నిసార్లు ఎంత వేషం మార్చుకుని వచ్చినా కానీ వాళ్ళు ఏం చెయ్యలేరు భక్తుల్ని. కానీ ఒక భక్తుడు గనక వేషం మార్చుకుని విధ్వంసాన్ని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే గనక అది చాలా సులువు. అంటే మనకి నిజమైనటువంటి శత్రువు ఎవరు అని అంటే అభక్తుడి కంటే కూడా భక్తుడే. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చైతన్యం ఉత్తమంగా లేనటువంటి భక్తులు చేసేటువంటి విధ్వంసం చాలా ఎక్కువ అభక్తులు చేసేటువంటి విధ్వంసం కంటే. మన మధ్యలోనే ఉంటూ చైతన్యాన్ని ఇంకా ఉద్ధరించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఒక వ్యక్తిని ఒక మాట అనడము, అంటే భక్తుల రూపంలో భక్తుల లాగానే ప్రవర్తిస్తూ రోజు కీర్తన చేస్తారు, రోజు జపం చేస్తారు, రోజు అన్ని వేషాలు, ఇవన్నీ వేషాలు చేస్తూ మనల్నే ఒక మాట అనేలా, మనల్నే ఒక, అంటే వీళ్ళ వల్ల కలిగేటువంటి నష్టం చాలా ఎక్కువ. అది మనం అర్థం చేసుకోవాలి. భక్తుల వేషంలో ఉన్నటువంటి భక్తుడు చేసేటువంటి విధ్వంసం భక్తుల వేషంలో ఉన్నటువంటి అభక్తుడు చేసేటువంటి విధ్వంసం కంటే కూడా చాలా ఎక్కువ. అదే జరుగుతుంది ఇంద్రుడు ప్రతిసారి వేషం మార్చుకుని వచ్చినప్పుడల్లా. బృందావనంలో అనేక మంది అసురులు చేసినటువంటి విధ్వంసం కంటే కూడా గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎత్తినప్పుడు ఇంద్రుడు చేసినటువంటి విధ్వంసం చాలా ఎక్కువ. ఇంద్రుడు సమస్త వ్రజవాసులని కూడా సర్వనాశనం చేయాలి అని అనుకున్నాడు. మొత్తం ప్రళయాన్ని సృష్టించేశాడు. ప్రళయ జలాన్ని తీసుకుని వచ్చాడు. ఆ స్థాయిలో ఏ అసురుడైనా నష్టాన్ని కలిగించగలిగాడా, విధ్వంసం కలిగించగలిగాడా బృందావనానికి, లేకపోతే శ్రీకృష్ణుడికి, లేకపోతే శ్రీకృష్ణుడి యొక్క భక్తులకి, గోపులకి, గోపబాలులకి, ఎవరికైనా? ఎవరు చేయలేకపోయారు. అంటే ప్రమాదం భక్తులతోటి కూడా ఉంది అనేటువంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మన అనర్థాలు అనేటువంటివి పోకుండగా, కామము, క్రోధము, లోభము, మోహ, మద, మాత్సర్యాలు మనలో గనక పోకుండగా మనం భక్తుల మధ్యలో ఉంటే మనము మనకి కలిగేటువంటి నష్టాన్ని పక్కన పెట్టండి, ఇతర భక్తులకు కూడా ఎంత నష్టాన్ని ఎంత హానిని కలుగజేస్తున్నాము అనేటువంటిది మనకే తెలియదు. కాబట్టి మనం అందరం కూడా వినయాన్ని, విధేయతని అలవాటు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా శుద్ధి అయ్యేంత వరకు వినయంగా భక్తులకి సేవ చేయాలి. భక్తుల మీద డామినేట్ చేయడం కాదు, భక్తులకి సేవ చేయాలి. ఎప్పుడు మనం ఇలా ఉంటామో అప్పుడు మనము కూడా మార్పు వస్తుంది, మన చైతన్యంలో మార్పు వస్తుంది. మన చైతన్యంలో మార్పు రాకుండా మనం భక్తులము అని మనం చెప్పుకోవడానికి లేదు. మన వల్ల మనకే కాదు నష్టం, ఇతర భక్తులకు కూడా హాని, నష్టం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఆ, ఈ యొక్క సన్నివేశాన్ని మనం విన్న తర్వాత. ఓకే. సో ఇంద్రుడు ఎప్పుడైతే ఈ యజ్ఞం దగ్గరికి వచ్చేసి అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారో అప్పుడు పృథమహారాజు పుత్రుడైనటువంటి విజితాశ్వుడు ఇంద్రుని వెంబడించాడు. ఇంద్రుని వెంబడించాడు. నిజానికి ఇంద్రుడు ఒక్కసారి తీసుకెళ్లలేదు ఈ అశ్వాన్ని, పలుమార్లు తీసుకువెళ్ళారు. అయినా సరే పలుమార్లు ఈ విజితాశ్వుడు ఇంద్రుని వెంబడించి తిరిగి అశ్వాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే విజితాశ్వుడు వెంబడించాడో అప్పుడు ఇంద్రుడు భయపడిపోయాడు. భయపడిపోయి అశ్వాన్ని అక్కడ వదిలేసి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం పరిగెత్తేశాడు. అందరికీ తెలుసు మారువేషంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రుడే అని.
ఒకసారి బ్రాహ్మణుల్లా, ఒకసారి సన్యాసిలా, ఒకసారి సాధువులా, ఒకసారి ఇంకొకలా అనేక సార్లు అనేక విధాలుగా వచ్చి పలుమార్లు ఆయన చేస్తున్నటువంటి ఆయన ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా ఫెయిల్ చేసేసాడు విజితాశ్వుడు. అయితే ప్రతిసారి కూడా ఆయన సక్సెస్ అవ్వకపోవడంతో మరి ఏమైనా ఆపాడా ఆయన చేసేటువంటి ప్రయత్నము? ఆపలేదు. అయితే ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు విజితాశ్వుడు ఒక్కసారైనా సరే బాణం తీసుకుని సంధించి ఇంద్రుణ్ణి కొట్టేసి చంపేయచ్చు కదా. ఎందుకు చేయలేకపోయాడు? విజితాశ్వుడు ఇంద్రుణ్ణి ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. విజితాశ్వుడు ఒక్కసారి బాణం వేస్తే ఇక మళ్ళీ మళ్ళీ ఇంద్రుడు రాడు కదా. అలా ఎందుకు చేయలేదంటే, ఒక వ్యక్తి మోసం చేయాలి అనేటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ, ఒకవేళ ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణ వేషంలో, ఒక వైష్ణవ వేషంలో, ఒక సాధు పురుషుడి వేషంలో ఉంటే అలాంటి వ్యక్తిని శిక్షించకూడదు. అంటే భక్తుల మధ్యలో ఉన్నటువంటి అభక్తుడు, లేకపోతే భక్తుల మధ్యలో ఉన్నటువంటి చైతన్యం ఉద్ధరించబడినటువంటి ఇంకొక భక్తుడు ఉన్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి తప్పులను మనం సహించాలి. వాళ్ళు చేసేటువంటి అవమానాలను కూడా మనం సహించాలి. వాళ్ళు చేసేటువంటి విధ్వంసాన్ని కూడా మనం సహించాలి. కానీ వాళ్ళని శిక్షించాలి అని అనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే వైష్ణవ రూపంలో ఉన్నారు కాబట్టి. వైష్ణవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించడం కూడా వైష్ణవుని శిక్షించడంతో సమానం. వైష్ణవ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దూషించడం కూడా ఒక శుద్ధ వైష్ణవుని దూషించిన దాంతో సమానం. కాబట్టి విజితాసురుడు ఒక్కసారి కూడా ఆయన్ని శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. దొంగిలించబడినటువంటి అశ్వాన్ని తిరిగి తీసుకురావాలనే అనుకున్నారు తప్ప ఇంద్రుణ్ణి శిక్షించాలి అని అనుకోలేదు. అది మనం ఇంకొక తత్వం, మనం విజితాసురుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి ఒక అశ్వం కోసం జరిగినటువంటి ఒక సన్నివేశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. పలుమార్లు విజితాశ్వుడు అశ్వాన్ని తీసుకొచ్చినా ఇంద్రుడు మాత్రం ఆగకపోయేసరికి ఇక ప్రథమహారాజుకి కోపం వచ్చింది. ప్రథమహారాజు ఒక్కసారిగా లేచాడు యజ్ఞం నుంచి. ఎలా అయినా సరే ఇంద్రుడిని ఆపాలి, ఇంద్రుడిని చంపేయాలి. ఒకసారి తప్పు చేస్తే ఓకే, 2 సార్లు తప్పు చేస్తే ఓకే, 10 సార్లు పలుమార్లు తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఇంకా శిక్షించద్దా? పైగా ప్రథమహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారు. తన స్వార్థం కోసం చేయట్లేదు యజ్ఞం. మరి అలాంటి సంక్షేమం కోసం చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపితే ప్రజలకి నష్టం కలుగుతుంది. అందుకనే ప్రథమహారాజుకి కోపం వచ్చింది. తన కోపాన్ని ప్రదర్శించి ఇంద్రుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు ప్రథమహారాజు. ఇది ఇంకొక ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. ఇప్పటి వరకు జరిగినటువంటి సన్నివేశాల కంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. ఒకవేళ ప్రథమహారాజు గనక ఇంద్రుడితో యుద్ధం చేసినట్లయితే, ఇంద్రుడు తప్పు చేశాడు ఓకే, కానీ ప్రథమహారాజు కూడా తప్పు చేసిన వాడు అయి ఉండేవాడు. అందుకని అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఒక్కసారిగా ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలి అని కోరారు. ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? బ్రహ్మ ప్రత్యక్షం అవడం ఏంటి? బ్రహ్మ ప్రత్యక్షమై యజ్ఞం ఆపు అనడం ఏంటి? వెంటనే ప్రథమహారాజు యజ్ఞాన్ని ఆపివేసేశారు. ఇంద్రుడిని శిక్షించకు. నువ్వు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రుడు వదిలిపెట్టడు. దీనివల్ల ఒక 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 తప్పుడు మెసేజ్ ని సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకుందాం. ఒకటి, ఇంద్రుడిని శిక్షిస్తే ఏం జరుగుతుంది? ఒక సాధువుని శిక్షించినటువంటి, ఒక వైష్ణవుని శిక్షించినటువంటి అపరాధాన్ని ప్రథమహారాజు మూటగట్టుకుంటారు. రెండవది, ఒకవేళ ఇలానే యుద్ధం చేసుకుంటూ పోతే ఇంద్రుడు ఏమన్నా ఆగుతాడా? ఆగడు, మళ్ళీ మళ్ళీ వస్తాడు. అప్పుడు ఈ సమాజానికి ఇంకొక తప్పు మెసేజ్ వెళ్తుంది. ఏమిటి? ఒక సాధు పురుషుడి వేషంలో ఎలాంటి తప్పు చేసినా కానీ మన్నింపబడతారు, అలాంటి వ్యక్తులు శిక్షింపబడరు అనేటువంటి ఇంకొక మెసేజ్ వెళ్ళి
సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మోసం చేయాలి అనేటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వేషాలు మార్చుకుని మోసాలు చేస్తారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ వేషాలు మార్చుకుని మళ్ళీ మళ్ళీ మోసం చెయ్యాలి అనేటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆపాలి అని అంటే యజ్ఞం ఆపటం తప్ప వేరే మార్గం దొరకలేదు బ్రహ్మదేవుడికి. ఒకవేళ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఇంద్రుడు మళ్ళీ 10 సార్లు వచ్చేవాడు. దానివల్ల సమాజానికి ఒక తప్పు మెసేజ్ వెళ్తుంది. ఈ మనిషి ఎన్నిసార్లు వేషం మార్చుకుని వచ్చినా ఎవరు శిక్షించరు, అంటే మనం కూడా వేషం మార్చుకుని ఏ తప్పులు చేసినా పర్వాలేదు, మనల్ని ఎవరు శిక్షించరు అనేటువంటి ఒక తప్పు మెసేజ్ ఈ సమాజానికి వెళ్ళకూడదు అనుకున్నారు బ్రహ్మదేవుడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒకవేళ కనుక ప్రథమహారాజు ఈ యజ్ఞం నిర్వహించే తీరాలి అని అనుకున్నట్లయితే కనుక ఇంద్రుణ్ణి శిక్షించి తీరతారు. దాని ద్వారా కలిగేటువంటి ఫలితం ప్రథమహారాజుకి యజ్ఞాన్ని ఆపినటువంటి వల్ల కలిగేటువంటి ఫలితం కంటే తక్కువ ఫలితం కలుగుతుంది. ఈ సమాజానికి ప్రథమహారాజు యొక్క గొప్పతనం అర్థమయ్యేది కాదు. యజ్ఞాన్ని గనక ఆపకుండగా యజ్ఞం గనక చేసినట్లయితే ఈ సమాజానికి ప్రథమహారాజు యొక్క గొప్పతనం అర్థమయ్యేది కాదు. ప్రథమహారాజు కూడా మనలాగనే అందరిలాగనే కర్మకాండ యజ్ఞాలు చేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. నిజంగా ప్రజల సంక్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి అయినట్లయితే యజ్ఞం చేయటం కంటే యజ్ఞం ఆపటం మేలు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే చెప్పారో ఇప్పుడు ప్రథమహారాజు వెంటనే విన్నారు. ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని సేవలు, అంటే యజ్ఞం అంటే భగవంతుడికి సేవ, కొన్ని సేవలు మనం చేస్తున్నప్పటికీ ఆ సేవ వల్ల మనం పొందేటువంటి లాభం కంటే, లేదు అంటే ఆ సేవ చేయడం ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు పొందేటువంటి లాభం కంటే వాళ్ళు నష్టాన్ని పొందుతారు అని తెలిసినప్పుడు చేసేటువంటి సేవను కూడా ఆపాలి. ఏ విధంగా బ్రహ్మదేవుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ప్రథమహారాజు సేవను ఆపారో ఆ విధంగా మళ్ళీ మాట మాట్లాడలేదు ప్రథమహారాజు, ఇంకొక మాట చెప్పలేదు. బ్రహ్మదేవుడు ఆపమన్నారు, ప్రథమహారాజు ఆపివేశారు. సో ఈ విధంగా పదే పదే విఘ్నాలు కలుగుతున్నటువంటి పనిని కూడా మనం పూర్తి చేయాల్సిందే అని అనుకున్నాము అని అంటే విధికి ఎదురు వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఈ పని మన ద్వారా చేయించాలి అని అనుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. మనం ఏదో కొన్ని పనులు చేయాలి అని తలపెడతాము, కానీ ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్ళీ 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 చేసినా కానీ సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏమిటి అర్థం? భగవంతుడు కోరుకోవటం లేదు ఈ పని చేయాలి అని, భగవంతుడు దీన్ని ఆపాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని మహారాజు విషయంలో కూడా అనేక సార్లు యజ్ఞాన్ని చేయాలి అని తలపెట్టినప్పటికీ ఇంద్రుడు కలిగిస్తున్నటువంటి విఘ్నాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది భగవంతుడి నిర్ణయం, ఇంద్రుడు కేవలం ఒక మాధ్యమం. ఈ యజ్ఞం చేయడం వల్ల మహారాజు కూడా ఒక కర్మకాండ వ్యక్తి అనేటువంటి విషయం సమాజానికి వెళ్ళకూడదు అని భగవంతుడి నిర్ణయం అది. అందుకని భగవంతుడు యజ్ఞాన్ని ఆపించేశారు. వృత్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి అర్థమవుతాయి ఇలాంటివన్నీ. 10 సార్లు చేసినప్పటికీ నేను ఈ పనిలో సక్సెస్ సాధించట్లేదు అని అంటే ఈ పని నాకు సంబంధించింది కాదు, నేను చేయకూడదు. ఈ పని భగవంతుడు నా ద్వారా చేయించాలి అని అనుకోవడం లేదు అని ఎవరైతే తెలుసుకుని ఆగుతారో వాళ్ళు భగవంతుడితోటి ప్రసన్నులు అవుతారు. భగవంతుడు ప్రసన్నుల్ని చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. నిజానికి చూడండి, మనం ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో అప్పుడు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. మనం అనేక పురాణాలు చదివాం, అనేక సినిమాలు చూసాం. ఏ సినిమాలైనా ఎక్కడైనా సరే యజ్ఞం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడు దర్శనం ఇచ్చారా? యజ్ఞం చేసిన వ్యక్తికి భగవంతుడు దర్శనం ఇచ్చారా? ఎక్కడ ఏది చదివినా యజ్ఞం పూర్తయిపోయింది, యజ్ఞ ఫలాన్ని అనుభవించేటువంటి సమయం అయింది, భగవంతుడు దర్శనం ఇవ్వడం, భగవంతుడు వరాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మహారాజు యజ్ఞం చేసి ఉంటే బహుశా భగవంతుడు దర్శనం ఇచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే యజ్ఞాన్ని ఆపారో అప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చారు.
కాబట్టి పృథు మహారాజు స్థాయిలో గనక మనం కూడా ఎప్పుడు ఏమి చెయ్యాలి, ఎప్పుడు ఏమి చెయ్యకూడదు అనేటువంటి విషయంలో సీనియర్ డివోటీస్, అంటే మనకంటే ఉన్నతిగా ఉన్నటువంటి సీనియర్ భక్తుల యొక్క సలహా ద్వారా గనక మనం గనక సాధన చేసినట్లయితే మనం కూడా భగవంతుణ్ణి పృథు మహారాజులా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాని మీరు చెప్పుకున్నది మీరు చెప్పుకోండి, నాకు ఆనందాన్ని కలిగించేదే నేను చేస్తాను అని గనక మనం భక్తిలో ముందుకు పోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మన వల్ల భగవంతుడు ప్రసన్నం అవ్వరు. భగవంతుని ప్రసన్నం చేయడానికి ఉన్నటువంటి ఒక చిన్న చిట్కా, భగవంతుని ప్రసన్నం చేయడానికి ఉన్నటువంటి ఒక ఒక సరి అయినటువంటి విధానం ఏమిటి అని అంటే, సీనియర్ భక్తుల అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. గురువుల యొక్క ఉపదేశాలకి అనుగుణంగా మనం కూడా మన యొక్క భక్తి సాధన చేయాలి. ఇంతే, ఇంతకు మించి వేరే సీక్రెట్ ఏమి లేదు. భక్తి అనేటువంటిది మనము మన గురువులు, మన సీనియర్స్ చెప్పిన విధంగా చేయాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్లు, మనకి నచ్చినట్లు కాదు. మనకి నచ్చకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో మన సీనియర్స్ ఎలా చెప్తారో అలా చేయడమే మనం చేసేటువంటి సరి అయినటువంటి భక్తి. ఒకవేళ ఇలా చెయ్యకపోతే, ఒకవేళ ఇలా చెయ్యకపోతే పృథు మహారాజు యొక్క గొప్పతనం ఎట్లా మనకు భయపడుతుంది కదా. అనేక సందర్భాల్లో దుర్యోధనుడు కూడా యుధిష్ఠిరుని అవమానపరిచారు. అనేక సందర్భాల్లో ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు యుధిష్ఠిరుడికి. కానీ ఎవరు కీర్తింపబడ్డారు? దుర్యోధనుడు కీర్తింపబడ్డాడా? ధర్మరాజు కీర్తింపబడ్డారా? ధర్మరాజు ధర్మరాజే దుర్యోధనుడి చేతిలో కీర్తింపబడ్డాడు. ఓడిపోయారు కూడా పాచికలు ఆడుతూ. కానీ గెలిచినటువంటి గెలిచినటువంటి దుర్యోధనుడు కీర్తింపబడ్డాడా? ఓడిపోయినటువంటి ధర్మరాజు కీర్తింపబడ్డాడా? ఉం? ధర్మరాజే కీర్తింపబడ్డాడు. ధర్మరాజే కీర్తింపబడ్డారు. అంటే ఇక్కడ ఎవరు భౌతికంగా చూడడానికి గెలిచారు, ఓడారు అనేటువంటిది కాదు ఇక్కడ. అందుకనే భాగవతం యొక్క గొప్పతనం, భాగవతం భాష మనం అర్థం చేసుకోగలగాలి. అనేక సందర్భాల్లో మీరు చూడండి, ఆ, ఇంద్రుడికి వృత్తాసురుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? ఇంద్రుడు వృత్తాసురుడిని చంపాడు కదండి. ఇంద్రుడికి వృత్తాసురుడికి జరిగినటువంటి యుద్ధంలో వృత్తాసురుడు ఓడిపోయాడు, ఇంద్రుడు గెలిచాడు. అది బయటికి కనిపించేటువంటిది. కానీ కీర్తింపబడింది ఎవరు? వృత్తాసురుడు. అండి భగవద్ధామ వృత్తాసురుడు కీర్తింపబడ్డాడు. ఎవరు గెలిచారు? భగవంతుడి యొక్క ధామానికి ఎవరు వెళ్ళారు? ఇంద్రుడు వెళ్ళారా, వృత్తాసురుడు వెళ్ళారా? వృత్తాసురుడే అంటే గెలిచింది ఎవరు? వృత్తాసురుడే. వృత్తాసురుడు ఇంద్రుడు గెలిచాడు. గెలిచాడు. నిజానికి వృత్తాసురుడు గెలిచాడు, ఇంద్రుడు ఓడాడు. కానీ బయటికి వృత్తాసురుడు ఓడిపోయాడు, ఇంద్రుడు గెలిచాడు అన్నట్లు కనిపిస్తుంది. మీరు భాగవతం కాకుండా వేరే ఏ ఇతర పురాణాలు చదివినా కానీ అక్కడ ఇంద్రుడిని గ్లోరిఫై చేస్తారు. ఆహా, ఇంద్రుడు ఎంత గొప్పవాడు, వృత్తాసురుడు లాంటి ఒక అసురుణ్ణి చంపేశాడు అని చూస్తారు. కానీ భాగవతం చదివినప్పుడు వృత్తాసురుణ్ణి కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. భాగవతం యొక్క గొప్పతనం. కాబట్టి భాగవతం భక్తిని కీర్తిస్తుంది, భాగవతం భక్తుణ్ణి కీర్తిస్తుంది, భాగవతం భక్తిని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. భౌతికంగా విజయాలు సాధించినటువంటి వ్యక్తిని కాదు. అంటే విజయం సాధించటము అనేటువంటిది ముఖ్యం కాదు, మన క్యారెక్టర్ అనేటువంటిది ముఖ్యం, మన ప్రవర్తన అనేటువంటిది ముఖ్యం, మనం భక్తిలో పురోగమించడం అనేటువంటిది ముఖ్యం. ఎవరెవరు ఏమేమి సాధించారు అనేటువంటిది కాదు కొలమానం, మనం భక్తిలో ఎంత పురోగతి చెందాము అనేటువంటిది కొలమానం. మన గొప్పతనానికి, మనం కీర్తింపబడడానికి. అందుకనే ఇప్పుడు చూస్తే శివుడికి దక్షుడికి మధ్య జరిగినటువంటిది కూడా చూడండి. బ్రహ్మదేవుడి పుత్రులే ఇద్దరు. బ్రహ్మదేవుడు దక్షుడి కంటే ముందు శివుడిని సృష్టించారు. ఎప్పుడైతే శివుడు ఉద్భవించారో బ్రహ్మదేవుడి యొక్క కోపం నుంచి శివుడు వచ్చారు. వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సృష్టి కార్యం చెయ్యి అని అన్నారు. శివుడు చేయగలిగాడా? శివుడు సృష్టి కార్యాన్ని చేశారా?
సమస్త సృష్టిని చేయలేదు. పెంపొందించేలా చేశారా? ప్రజాపతిలాగా అయ్యారా శివుడు? ఉం? మీరు నీ కాదు సార్. వంశాన్ని అవ్వలే. ఉద్ధరించు, నీ వంశాన్ని పెంపొందించు, నీ వంశం మొత్తం కూడా బాగా పెరపాలి, మొత్తం సమస్త విశ్వం కూడా ప్రజా ప్ర- ప్రజా సమూహాన్ని పెంచు అని అన్నారు. కానీ శివుడు ఏం చేశాడు? విధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే కోపం నుంచి వచ్చాడు కదా, బ్రహ్మదేవుడి యొక్క కోపం నుంచి వచ్చినటువంటి వ్యక్తి విధ్వంసం చేసుకుంటూ వచ్చాడు, విధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. ఓకే, శివుడు నేను చెప్పిన పని చెయ్యట్లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేశారు? నేను చెప్పిన పని చేసేలాంటి ఇంకొక వ్యక్తిని సృష్టించాలి అని అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు? ఆయన దక్షుణ్ణి సృష్టించారు. దక్షుడు ఏం చేశాడు? ఉం? దక్షుడు ప్రజాపతిలా ప్రజా తను చెప్పినటువంటి పని చేశాడు, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి పని చేశాడు, సక్సెస్ సాధించాడు. శివుడు సక్సెస్ సాధించలేకపోయాడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి పనిలో. కానీ శివుడు విశుద్ధ వైష్ణవుడు. శివుడు యొక్క వైష్ణవ స్థాయి దక్షుడికి లేదు, దక్షుడికి లేదు. అందుకనే దక్షుడు గెలిచాడు, శివుడు ఓడిపోయాడు. అంతేనా మనకు కనిపించేది బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి పనిలో? కానీ ఎవరు పైకి కీర్తింపబడ్డారు? కనపడదు. బాహ్యంగా అలా కనిపిస్తుంది కానీ ఆ, కానీ ఎవరు కీర్తింపబడ్డారు? శివుడు ఎక్కించబడ్డాడు. శివుడు కీర్తింపబడ్డాడు, దక్షుడు కీర్తింపబడలేదు. బాహ్యంగా ఇది భాగవతం లాంగ్వేజ్, ఇది భాగవతం యొక్క భాష, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి భాగవతం యొక్క భాష. ఓకే, ఎవరు భక్తిలో పురోగమిస్తారో వాళ్ళు మాత్రమే కీర్తింపబడతారు, కానీ ఎవరు సక్సెస్ సాధిస్తారో వాళ్ళు కాదు కీర్తింపబడేది. భౌతికంగా సక్సెస్ సాధించిన వాళ్ళు కాదు కీర్తింపబడేది. ఇది ఇదే ఒక సందర్భం ఇప్పుడు ఇంద్రుడికి పృథమహారాజుకి మధ్య కూడా జరిగింది. ఇంద్రుడు 100 యజ్ఞాలు పూర్తి చేసినటువంటి ఒక వ్యక్తి. పృథమహారాజు 99వ యజ్ఞంలోనే ఆగిపోయారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? మహారాజే గెలిచి బాహ్యంగా 100 యజ్ఞాలు చేసిన వ్యక్తి ఇంద్రుడు గెలిచారు, బాహ్యంగా 100 యజ్ఞాలు అతను చేయలేనటువంటి వ్యక్తి గెలిచారు. మహారాజే గెలిచినాడు. పృథమహారాజే గెలిచారు. పృథమహారాజునే కీర్తిస్తాం, పృథమహారాజు యొక్క గొప్పతనాన్నే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే పృథమహారాజు యొక్క భక్తి స్థాయి ఇంద్రుడి యొక్క భక్తి స్థాయి కంటే ఎక్కువ. పృథమహారాజుని ఇంద్రుడు కూడా పూజించాలి. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి పృథమహారాజు యొక్క స్థాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ యజ్ఞాన్ని ఆపేశారో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. అక్కడ విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు. 99 అశ్వమేధ యజ్ఞాలతోటి సంతుష్టుడైపోయినటువంటి విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఆయన ఒక్కడే రాలేదు, ఇంద్రుని కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు ఇంద్రుని తీసుకొచ్చారు? ఉం? ఎందుకు ఇంద్రుని తీసుకొచ్చారు? కనువిప్పు కలిగించింది. ఇంద్రుడు చేసినటువంటి తప్పుకి ఇంద్రుడు క్షమాపణ కోరాలి పృథమహారాజు నుంచి అని కనువిప్పు కోరుకున్నారు. ఇంద్రుడు తప్పు చేశారు, ఇంద్రుడు చాలా తప్పు చేశారు. అలాంటి తప్పు చేసినటువంటి ఒక ఇంద్రుణ్ణి పృథమహారాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవదేవుడైనటువంటి విష్ణువు పృథమహారాజును ఉద్దేశించి మాట్లాడుతూ, స్వర్గరాలైనటువంటి ఇంద్రుడు నీ యొక్క 100వ యజ్ఞాన్ని జరగకుండగా విఘ్నాలను కలుగజేస్తూ ఆపేశారు. కాబట్టి ఇప్పుడు నిన్ను క్షమాపణ కోరడం కోసం, ఆయన చేసినటువంటి అపరాధానికి, ఆయన చేసినటువంటి తప్పుకి నిన్ను క్షమాపణ కోరడం కోసం ఇప్పుడు నాతో పాటు వచ్చాడు. కాబట్టి ఆయన క్షమించు అని అన్నారు, క్షమించు అని అన్నారు. మనందరికీ ఇది కొంచెం విచిత్రాన్ని, వింతని కలిగించేటువంటి ఒక సన్నివేశంలా ఉంటుంది. అదేంటండి, ఇంత అపరాధం చేసినటువంటి వ్యక్తిని 100వ యజ్ఞం అంటే మామూలు విషయం అండి? రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు. ఒక రికార్డ్ బ్రేక్ చేసేటువంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసినటువంటి ఒక ఇంద్రుడిని అంత ఈజీగా క్షమించేసేయా? నిజానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, మనతో పాటు ఉన్నటువంటి ఇతర భక్తులు, వాళ్ళ చైతన్యం ఇంకా ఉద్ధరింపబడలేదు, మన స్థాయికి రాలేకపోవచ్చు, కానీ భక్తులే. వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యంతో వాళ్ళు చేసినటువంటి అపరాధాలని, వాళ్ళు చేసినటువంటి తప్పులని మనము శిక్షిస్తూ పోతే, మనం శిక్షించుకుంటూ పోతే మనం ఎంతమంది భక్తులం అవుతాం? ఎంతమంది మనం భక్తులుగా మారుతాం?
మనం ఎంతమంది భక్తుల్ని తయారు చేయగలుగుతాం? ఎంతో కష్టపడితే తప్ప ఒక వ్యక్తి వచ్చి భాగవతం క్లాస్లో కూర్చోడు కదండి. అలాంటి భాగవతం క్లాస్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక అపరాధం చేశాడని చెప్పేసి ఆయన శిక్షించేసామనుకోండి, రేపటి నుంచి భాగవతం క్లాస్కి రాదు కదా. ఏమవుతుంది? 60 మంది ఉన్న మనం 50 మంది అయిపోతాం, 50 మంది ఉన్న మనం 40 మంది అయిపోతాం, 40 మంది ఉన్న మనం 10 మంది అయిపోతాం. రేపొద్దున నేను ఒక్కడనే అవుతా, మీరు ఒక్కళ్ళే అవుతారు. అంటే వైష్ణవ సంస్కృతి అది కాదు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ పోవడం కాదు వైష్ణవ సంస్కృతి. తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించి వాళ్ళలో మార్పు ఉన్నటువంటి తీసుకురావడం. చైతన్యాన్ని ఉద్ధరించడం మన యొక్క సంస్కృతి. వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఉద్ధరించడం మన యొక్క సంస్కృతి. లేదు అంటే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవడం అంటే, ఇప్పటికి ఇస్కాన్ ఇంత పెద్దగా ఉండేది కాదు, ఇంతమంది ఉండేవాళ్ళు కాదు భక్తులు కదండి. ఎంతమంది అండి తప్పు చేయకుండా ఉండేవాళ్ళు? ఎవరెవరండి తప్పు చేయకుండా ఉండేవాళ్ళు? తప్పు చేయడం అనేటువంటిది మానవ సహజం. నిజానికి మనం అందరం కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఏదో మనం కొంచెం ఒక ఒక అడుగు ఒక మెట్టు పైన ఉన్నాం కదా అని కింద మెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని తోసేయకూడదు. మనం కింద మెట్టు మీద ఉన్న వ్యక్తికి చెయ్యి అందించి పైకి లాగాలి. అది వైష్ణవ సంస్కృతి. అందుకనే ఇంద్రుడిని కూడా పృథ మహారాజు క్షమించాలి. లేకపోతే ఇంద్రుడు ఆధ్యాత్మికంగా పురోగమించలేరు కదండి. ఇంద్రుడు కూడా భక్తుడే, కాకపోతే ఏదో కొంత చైతన్యంలో ఉన్నటువంటి లోపం కారణంగా ఆయన చేసినటువంటి తప్పుల్ని క్షమించకపోతే ఆయన చైతన్యాన్ని తాను ఎలా ఉద్ధరించుకుంటాడు? ఉద్ధరించుకోడు. ఇంద్రుడు పశ్చాత్తాపడాలి. ఇప్పుడు ఇంద్రుడు కొన్ని సందర్భాలలో భక్తుడిని కూడా భక్తుడిని కూడా అవమానాలకి గురి చేస్తారు భగవంతుడు. ఆ భక్తుడు గర్వితుడైనప్పుడు, ఆ భక్తుడు అపరాధాల మీద అపరాధాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ భక్తుడు యొక్క గర్వాన్ని అణచటం కోసం, ఆ భక్తుడు చేస్తున్నటువంటి అపరాధాల నుంచి ఆయన్ని రక్షించటం కోసం అవమానాలకి గురి చేయటం కూడా జరుగుతుంది భగవంతుడు. అలాంటి ఒక పరిస్థితి ఇంద్రుడికి కలగచేశారు భగవంతుడు. పృథ మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞము ఒంటరిగా చేస్తున్నాడా అండి? లేదు. అక్కడ అనేక మంది ఋషులు ఉన్నారు, అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు, అన్ని లోకాల నుంచి వచ్చినటువంటి దేవీ దేవతలు కూడా ఉన్నారు. అంతమంది ముందు ఒక వ్యక్తి క్షమాపణ కోరడం అంటే చిన్న విషయం అండి? ఏ స్థాయిలో తన చైతన్యంలో మార్పు రాకపోతే ఆ వ్యక్తి క్షమాపణ కోరడు. మీరు చూడండి, భృగు మహారాజు మరియు అంబరీషుడి విషయంలో కూడా ఇదే జరిగింది. భృగు మహారాజు కాదు, ధూర్వాసముని. ధూర్వాసముని అంబరీషుడి విషయంలో కూడా ఇదే జరిగింది. ధూర్వాసుడు ఒక బ్రాహ్మణుడు, అంబరీషుడు ఒక క్షత్రియుడు. ఎక్కడైనా చూసారా ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడికి పాదాభివందనం చేయడం? ఉల్టా మనం చాలాసార్లు చూసాం. ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడి యొక్క పాదాలను పట్టుకోవడం, ఒక బ్రాహ్మణుడికి పాదాభివందనం చేయడం అనేటువంటిది సహజం. కానీ దూర్వాసముని అంబరీషుడి ఎపిసోడ్లో ఎవరి పాదాలు పట్టుకున్నారు? దుర్వాసమునే పట్టుకున్నారు. దూర్వాసముని పట్టుకున్నారు. దూర్వాసముని అపరాధం చేశారు కాబట్టి దూర్వాసముని పడడానికి అర్హుడు కాబట్టి అలా అని దూర్వాసముని వదిలేశారా? ఇగ్నోర్ చేసేసారా? దూర్వాసముని క్షమించకుండా వదిలేశారా అంబరీష్ మహారాజ్? దూర్వాసముని క్షమించారు. దూర్వాసమునికి కలిగించినటువంటి ఒక పరిస్థితి ఉంది చూసారా? అవమానకరమైనటువంటి ఒక పరిస్థితి. తన శిష్యుల సమక్షంలోనే తాను ఒక క్షత్రియుడైనటువంటి అంబరీషుడి యొక్క పాదాలు పట్టుకుని క్షమించమని కోరడం, ఇంతకంటే హ్యూమిలియేషన్ ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే అవమానకరమైనటువంటి విషయం ఇంకొకటి ఎక్కడైనా ఉంటుందా? అలాంటి ఒక పరిస్థితుల్లో కూడా అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఒకవేళ క్షమించమని కోరాము అని అంటే మన చైతన్యం ఎంతగా ఉద్ధరింపబడితే తప్ప మనలో ఎంత మార్పు రాకపోతే అది జరుగుతుంది కదా. అలాంటి ఒక సన్నివేశమే ఇక్కడ పృథ మహారాజుకి ఇంద్రుడికి మధ్య జరిగింది. భగవంతుడు ఒక సామాన్య మానవుడు
ఏదైనా సరే ఒక అపరాధం చేస్తే, ఒక తప్పు చేస్తే భక్తిలో పురోగమించాలి అనేటువంటి ప్రయత్నానికి మనం మెచ్చుకోవాలి తప్ప తను చేస్తున్నటువంటి ఒక చిన్న అపరాధానికి శిక్షించకూడదు. తనకి చేయూతనిచ్చి, తనకి సహాయం చేసి, తనని క్షమించి, తనని ఇంకా పురోగమించేలా చేయాలి. అది మన యొక్క ధర్మం. అది మన యొక్క ముఖ్యమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక వెంటనే క్షమిస్తారో లేదో అని విష్ణు భగవానుడు మాట్లాడుతున్నారు పృథ మహారాజ్ తోటి. సో సద్బుద్ధి కలిగినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి, అన్యుల హితాన్ని కోరుకునేటువంటి వ్యక్తి సర్వోత్తముడుగా భావించబడతాడు. అన్యుల హితాన్ని కోరుకునేటువంటి వ్యక్తి సర్వోత్తముడుగా భావించబడతాడు. అలాంటి మనిషి ఇతరుల పట్ల అసూయని ప్రదర్శించడు. ఎందుకు? కేవలం వాళ్ళు భౌతిక స్థాయిలో ఉండరు కాబట్టి. భౌతికమైనటువంటి విజయాలు ముఖ్యం కాదు, మన యొక్క చైతన్యం ముఖ్యం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం సాధించినటువంటి విజయాలు కాదు మనం గొప్పవాళ్ళమా కాదా అని చెప్పేది. మన యొక్క ప్రవర్తన మనం గొప్పవాళ్ళమా కాదా అని చెప్తుంది. మన యొక్క చైతన్యం మనం గొప్పవాళ్ళమా కాదా అని చెప్తుంది. కాబట్టి దేహ భావనలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆత్మభావనలో ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు. చైతన్యాన్ని ఉద్ధరించినటువంటి వాడు దేహ భావనలో ఉంటాడు. చైతన్యాన్ని ఉద్ధరించుకున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాడు. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం చివరికి భగవంతుడు కూడా గౌరవిస్తారు అలాంటి వ్యక్తులను. అందుకని స్వయంగా భగవంతుడే ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుని తీసుకుని వచ్చారు. రాను నాతో పాటు అని పృథ మహారాజ్ దగ్గరికి. కాబట్టి ఇలాంటి ఒక విషయాలు అనేటువంటివి పృథ మహారాజు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియవా? తెలుసు. అదే చెప్తున్నారు ఇక్కడ. విష్ణువు కూడా అదే చెప్తున్నారు. నీలాంటి ఒక వ్యక్తి దేహ భావనలో ఇంకొక వ్యక్తి మీద అసూయను ఇప్పుడు ఇంద్రుడు అసూయను ప్రదర్శించాడు, కానీ పృథ మహారాజు అసూయను ప్రదర్శించలేదు. ఇంద్రుడు స్వర్గానికి రాజు, కానీ పృథ మహారాజు పృథ్వీకి రాజు. ఎవరు ఉన్నతమైనటువంటి స్థాయి, ఎవరు ఎక్కువ విజయాన్ని సాధించినట్లు? పుట్టానికి ఇంద్రుడు విజయాన్ని ఇంద్రుడు గొప్ప విజయాన్ని సాధించారు, కానీ క్యారెక్టర్ విషయంలో, చైతన్యం విషయంలో పృథ మహారాజు స్థాయి చాలా ఎక్కువ. అందుకనే పృథ మహారాజే ఇప్పుడు క్షమించే స్థితిలో ఉన్నారు. ఇంద్రుడు ఆయన యొక్క క్షమాపణ కోరడం కోసం రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఎంత గొప్ప భక్తుడైనా సరే త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు పదే పదే చేస్తున్నటువంటి తప్పులకి కారణం భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం ఇంద్రుడి మీద ఉంది. ఓకే, ఇంద్రుడు భగవంతుడి యొక్క మాయలో ఇంకా ఉన్నారు అనేటువంటిది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత ఒక భక్తుడిగా, ఒక ఉత్తమ చైతన్యం కలిగినటువంటి పృథ మహారాజుకే ఉంటుంది. ఓకే, పైగా పృథ మహారాజు పట్ల అపరాధం చేశాడు. సో పృథ మహారాజునే క్షమాపణ కోరాలి కదా. భగవంతునిపై క్షమాపణ కోరితే సరిపోతుందా? మనము ఒక వైష్ణవుని నిందిస్తాం, ఒక వైష్ణవుని దూషిస్తాం, ఒక వైష్ణవుడి పట్ల మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. క్షమాపణ ఎవరిని అడగాలి? ఆ వైష్ణవుణ్ణే అడగాలి. వెళ్ళి భగవంతుడి దగ్గర, భగవంతుడా నేను పలానా వైష్ణవుని తిట్టాను, పలానా వైష్ణవుని నిందించాను, నన్ను క్షమించు అని భగవంతుడు క్షమిస్తారా భగవంతుడు? దూర్వాసుడు అంబరీషుణ్ణి అడిగారు క్షమాపణ. విష్ణువు దగ్గరకు కూడా వెళ్ళారు. నన్ను అడిగితే ఏమి లాభం లేదు నాయన, నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణి అడుగు అని చెప్పారు కదా. ఇప్పుడు కూడా పృథ మహారాజు పట్ల అపరాధం చేసినటువంటి ఇంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్ళినా గానీ విష్ణువు ఏం చేశారు? తీసుకొచ్చి పృథ మహారాజు ముందు నిలబెట్టారు. కాబట్టి నువ్వు క్షమింపబడాలి అంటే పృథ మహారాజుతోటే క్షమింపబడాలి. ఇంకొకటి, పృథ మహారాజు క్షమింపడానికి అంగీకరించే విధంగా విష్ణువు పృథ మహారాజుకి కొంత జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఇది పృథ మహారాజుకి తెలియకేం కాదు, మనందరికీ తెలియాలి కదా.
పృథ మహారాజుకు తెలిసిన విషయాలే మాట్లాడుతున్నారు విష్ణువు, ఇంకేంట్లే అని అనుకోవడానికి లేదు. పృథ మహారాజు మాధ్యమం ద్వారా మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా విష్ణు భగవానుడు పృథ మహారాజుకి తెలియజేస్తున్నారు. ఎవరైతే పూర్వ ఆచార్యుల యొక్క ఆదేశాలను చక్కగా నెరవేరుస్తారో అలాంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించి నీలాంటి ఒక వ్యక్తిగా నా మాయా ప్రభావానికి లొంగిపోరు. ఒకవేళ గనక మాయా ప్రభావానికి గనక లొంగిపోయినట్లయితే ఆయన చేస్తున్నటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో, ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వృధా కాల వ్యయం కదా. ఒకవేళ బ్రహ్మ చెప్పినట్లు కనుక వినకుండగా పృథ మహారాజు కనుక యజ్ఞాన్ని చేశారనుకో, టైం వేస్ట్. యజ్ఞం వల్ల కలిగేటువంటి లాభం ఏమి లేదు. కానీ బ్రహ్మ చెప్పినట్లు విని యజ్ఞాన్ని ఆపేశారు పృథ మహారాజు, ఉత్తమమైన పని చేశారు. ఇదే భగవంతుడు చెప్తున్నారు. పరంపరలో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా చేయడమే భక్తి. దానివల్లనే భగవంతుడు ప్రసన్నమవుతాడు. అలా కాకుండా పరంపరలో ఉన్నటువంటి గురువులు ఏం చెప్పినా నాకు అది ఆనందాన్ని కలిగించట్లేదు కాబట్టి నాకు సంతృప్తి కలగడం కోసం చేస్తాను నేను యజ్ఞము అని అన్నట్లయితే కనుక అది కర్మకాండ అయిపోతుంది. అది యజ్ఞం అవదు, అది భగవంతుని ప్రసన్నం చేయడం అవదు. అందుకనే పృథ మహారాజు యజ్ఞాన్ని ఆపితే భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ఎందుకు అంటే తన గురువు అయినటువంటి, తన గురు స్థానంలో ఉన్నటువంటి, ఒక శిక్షా గురువు స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటను విన్నాడు కాబట్టి. అందుకనే భగవంతుడు ప్రసన్నమయ్యాడు. కాబట్టి మనం భక్తిలో తెలుసుకోవాల్సినటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవన్నీ. సేవ చేయడం వల్లనే ప్రసన్నం అవుతారని కాదు. ఒక్కొక్కసారి మన సీనియర్స్ చెప్తే సేవ ఆపడం వల్ల కూడా భగవంతుడు ప్రసన్నం అవుతారు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం చూడండి, చాలా సీరియస్ గా చెప్తున్నారు భగవంతుడు. నువ్వు ఒకవేళ యజ్ఞం చేసినట్లయితే అది టైం వేస్ట్, నీకు అది వృధా కాల వ్యయం. అంటే ఇక్కడ జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు అని రెండు రకాలుగా ఉంటారు. జ్ఞాన వృద్ధుడు, వయోవృద్ధుడు అంటే వయసులో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. జ్ఞాన వృద్ధుడు అంటే వయసు లేకపోవచ్చు కానీ జ్ఞానం పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఇక్కడ ఈయన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగానే పరిగణింపబడుతున్నారు పృథ మహారాజు. ఎందుకంటే తనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట వినడము అంటే ఆ వ్యక్తికి సేవ చేయడంతోనే సమానం. మన గురువు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతుంటే మనం గురువు సేవ చేసినట్లే కదా. మన గురువు మీరందరూ వెళ్ళి ప్రీచింగ్ చేయండి అంటే మనం అందరం ప్రీచింగ్ చేయాలి. మీ అందరూ అర్చా విగ్రహ ఆరాధన చేయండి అని అంటే మనం అందరం అర్చా విగ్రహ ఆరాధన చేయాలి. అలా చేస్తున్నాము అని అంటే గురువుకి సేవ చేస్తున్నాము అని అర్థం. అది ఉత్తమ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. లేకపోతే ఆయన చెప్పింది నేనేం చేయాలి, ఆయన నాకు చెప్పారు కరెక్టే కానీ నాకు అందులో టేస్ట్ రావట్లేదు, అందులో నాకు ఆనందం కలగట్లేదు, అందులో నాకు సంతోషం అనిపించట్లేదు, నాకు ఇలా చేస్తే ఆనందంగా ఉంది, వేరే విధంగా చేస్తే ఆనందంగా ఉంది అని అనుకుంటే మనం ఒకవేళ చేస్తే మనకు ఆనందం వస్తుందేమో కరెక్టే కానీ మన సమయం వృధా అవుతుంది. మనం చేసేటువంటి పని వల్ల మనం పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని మనం పొందాం. వృధా కాల వ్యయం. ఓకే, అది విష్ణు భగవానుడు చెప్తున్నారు. దేహాత్మ భావన గూర్చి పూర్తిగా ఎరిగి ఉన్నటువంటి వాడు మరియు భౌతిక దేహము అవిద్యతోనూ కోరికలతోనూ మాయాజనితము కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహము పట్ల ఆసక్తులు కారు. ఇది జ్ఞానంలో పరిపూర్ణత ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తెలుసుకోగలిగినటువంటి విషయం. ఎప్పుడైతే మనం దేహాత్మ భావంలో ఉంటామో అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ దేహపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఎందుకు?
కేవలం ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి మనము అశాశ్వతమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి పనులు అంటే అశాశ్వతమైనటువంటి లాభాలను పొందే స్థాయిలో మనం ఉండం. పృథు మహారాజు కూడా ఒకవేళ యజ్ఞాన్ని కనుక పూర్తి చేసినట్లయితే తన ప్రజలు బాగుపడతారు, తాను బాగుపడతారు, పృథ్వీలో ఉన్నటువంటి అందరూ గొప్పవాళ్ళు అవుతారు, లేదంటే సంక్షేమం జరుగుతుంది. ఓకే, అది ఒక రకంగా చూస్తే బాహ్యంగా కనిపించేటువంటి ఫలితం మాత్రమే. కానీ ఆధ్యాత్మిక లాభం వస్తుందా? రాదు. ఇంద్రుని క్షమించకపోతే, ఇంద్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎదుర్కొన్నట్లయితే, ఇంద్రుడిని ఎదుర్కొనైనా సరే యజ్ఞాన్ని సంపూర్ణం చేయాలి అని అనుకున్నట్లయితే అది ఆ యజ్ఞం మొత్తం కూడా భౌతికం అయిపోయి ఉండేది. ఒక పక్క భగవంతుడు ఆ యజ్ఞాన్ని చేయాలి అని అనుకోవట్లేదు, ఇంకొక పక్క బ్రహ్మదేవుడు ఆ యజ్ఞాన్ని ఆపడం కోసం సలహా ఇచ్చేశారు. అయినా సరే ఒకవేళ పృథు మహారాజు కనుక ఆ పని చేసినట్లయితే అది దేహాత్మ భావంలో చేసినట్లయితే. కర్మకాండ అంటే అదే. కర్మకాండ యజ్ఞాలు, పూజలు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా దేహాత్మ భావంలో చేసేటువంటివే. అంటే నేను ఈ శరీరము, ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆనందమే నా ఆనందం, ఈ శరీరం శాశ్వతం అనుకునేటువంటి ఒక భావంలో చేసేటువంటి ధార్మిక కర్మలన్నీ కూడా వృధాకాల వ్యయము అని భగవంతుడు చెప్తున్నారు. అందుకని పృథు మహారాజుకి భగవంతుడు చెప్పకముందే ఆయన ఆపేశారు కదా. అయినా సరే భగవంతుడు చెప్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా మన కోసం చెప్తున్నారు. పృథు మహారాజుకు మళ్ళీ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, స్వయంగా భగవంతుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓకే, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ ధర్మం చేస్తాను, ఈ ధర్మం చేస్తాను, గొప్ప పనులు నేను చాలా చేస్తాను, కీర్తింపబడతాను, నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి, అలాంటి ఆధ్యాత్మిక కర్మలు చేయాలి అని అనుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవన్నీ కూడా కర్మకాండ పనులు. ఇదంతా కూడా కాల వ్యయం, టైం వేస్ట్ పనులు అని భగవంతుడు గట్టిగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేవాళ్లే, కానీ మాయ ప్రభావాన్ని దాటినటువంటి వ్యక్తి, దేహాత్మ భావాన్ని దాటినటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు కాదు. కాబట్టి ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నారు భగవంతుడు. దేహాత్మ భావన ఏమాత్రం లేనటువంటి బుధజనుడు గృహము, సంతానము, ధనము, ఇతరములైనటువంటి దేహోత్పత్తుల ఎడ ఎట్లు మమత్వమును చూపగలడు? ఇది మనం చెప్పుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది నాది అని అనుకో. అరే నేను యజ్ఞం చేయలేకపోయాను, అయ్యో నేను యజ్ఞం చేయలేకపోయాను అని అనుకున్నాడు అని అంటే అది దేహాత్మ భావంలో ఉన్నటువంటిది. కాబట్టి ఆ స్థాయిలో పృథు మహారాజు లేరు. ఇంకా కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు భగవంతుడు. ఆత్మ పరమాత్మల గురించి మాట్లాడతారు భగవంతుడు. ఆత్మ ఏకం, శుద్ధం, నిర్గుణం, స్వయం ప్రకాశమానమై ఉన్నది. సమస్త సద్గుణ నిధి అయినటువంటి అది సర్వవ్యాపకం. ఎటువంటి భౌతికావరణము లేనటువంటి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నంగా ఉండేది అది దేహదారులకు పరమైనది. అంటే ఇక్కడ శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే నేను అంతటా వ్యాపించి ఉన్నానా? నేను వ్యక్తిగత ఆత్మనైనటువంటి నేను అంతటా వ్యాపించి ఉన్నానా? ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి ఆత్మ వ్యక్తిగత ఆత్మ గురించి చెప్తున్నారు. వ్యక్తిగత ఆత్మ సర్వవ్యాపకము అని చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే సమస్త విశ్వంలోనూ వ్యక్తిగత ఆత్మలు ఉన్నారు. అలా అని ఒకే వ్యక్తిగత ఆత్మ సర్వం వ్యాపించి ఉన్నారు అని కాదు. సమస్త విశ్వంలో కూడా వ్యక్తిగత జీవులు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత ఆత్మలు సర్వం వ్యాపించి ఉన్నారు. ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ శరీరం నుంచి వేరు. ఈ శరీరం కాదు ఈ ఆత్మ. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండడం వల్ల ఈ శరీరం చేసినటువంటి ప్రతి పనికి కూడా ఆత్మ కూడా సాక్షి. ఈ ఆత్మ కూడా సాక్షి. కాకపోతే ఈ శరీరంలోకి రావడం వల్ల ఆత్మ శరీర భావంలోకి వెళ్ళిపోతుంది. శరీర భావంలోకి వెళ్ళిపోయి తను సాక్షి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది. తను విశుద్ధమైనటువంటి వాణిని అనేటువంటి విషయం కూడా మర్చిపోతుంది. నిర్గుణుణ్ణి, స్వయం ప్రకాశమానుణ్ణి అనేటువంటి విషయం కూడా మర్చిపోతుంది. ఎందుకు? ఆత్మకి పరమాత్మకి ఒకే గుణాలు ఉన్నాయి.
స్వయం ప్రకాశమానుడు, నిర్గుణుడు, స్వచ్ఛమైనటువంటి వాడు, కల్మషాలు లేనటువంటి. ఓకే. ఒక ఒక వర్షపు నీటి బొట్టు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలాంటి స్వచ్ఛం. ప్రాబ్లం ఏంటంటే ఆ వర్షపు నీటి బొట్టు వచ్చి మురికి గుంటలో పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఆ నీటి బొట్టు ఎలా కనిపిస్తుందండి? మురికి నీళ్ళలోనే కనిపిస్తుంది. అలానే స్వచ్ఛమైనటువంటి ఆత్మ ఈ దేహంలోకి రావడం వలన దేహంలా మారిపోయింది, దేహంలా కనిపిస్తుంది, దేహాత్మ భావంలోకి వచ్చేసాం. ఓకే. కానీ జీవుడు అలాంటి వాడు కాదు. జీవుడు స్వచ్ఛమే, జీవుడు స్వయం ప్రకాశమైన భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి. అంతేకాదు, ఒక్కొక్క ఇండివిజువల్ ఆత్మ, ఒక్కొక్క ఆ వ్యక్తిగత ఆత్మ ఇంకొక వ్యక్తిగత ఆత్మ ఒకటి అని అంటలేదు ఇక్కడ. ఇద్దరు వ్యక్తిగత ఆత్మలు వేరు వేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఆత్మే పరమాత్మ, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మకి పరమాత్మకి తేడా లేదు అనుకునేటువంటి వాళ్ళకి తత్వం, భగవంతుడు చెప్తున్నటువంటి తత్వం మనందరికీ కూడా అర్థం కావాలి. అప్పుడు మన యొక్క అభిప్రాయాన్ని మార్చుకోగలుగుతాం. వ్యక్తిగత ఆత్మలు అనేకం సర్వం వ్యాపించి ఉన్నాయి ఈ విశ్వంలో, అలా అని వ్యక్తిగత ఆత్మ సర్వవ్యాపకం కాదు. వ్యక్తిగత ఆత్మలు సర్వం వ్యాపించి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేరు వేరు. మీరు వేరు, నేను వేరు. ఈ శరీరంలో ఉన్నా, శరీరంలో లేకపోయినా. ఓకే. శరీరంలో లేనప్పుడు మనం అందరం కలిసి ఒక మెర్జ్ అయిపోతామని కాదు, మనం అందరం ఒకటే అయిపోతామని కాదు, మనం అందరం వ్యక్తిగతంగానే ఉంటాం. మనకి అస్తిత్వం ఉంది. ఒకవేళ ఆత్మకి అస్తిత్వం లేదు అని ఎవరైనా చెప్తే అది తప్పు. ప్రతి వ్యక్తిగత ఆత్మకి కూడా అస్తిత్వం ఉంది. శరీరాన్ని కోల్పోయినా అస్తిత్వం ఉంది, శరీరం ఉన్నా అస్తిత్వం ఉంది. కాబట్టి శరీరం పోయిన తర్వాత ఇంకేమీ లేదు అని అనుకుంటే అది తప్పు. కాబట్టి అనాసక్తంగా ఉండాలి. భౌతికమైనటువంటి విషయాల పట్ల అనాసక్తతని చూపించాలి. ఎక్కువ ఆసక్తి చూపిస్తే ఏమవుతుందండి? మన యొక్క అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. వ్యక్తిగత ఆత్మకి ఉన్నటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే స్థితిగా మనం పతనం చెందకూడదు. పతనం చెందడం అంటే భౌతిక భావనలు, దేహాత్మ భావనలోకి, దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవడం అనేటువంటిది మనల్ని మనం పతనం చేసుకోవడానికి కారణమవుతుంది. మన యొక్క అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏమిటి ఆ అస్తిత్వం అంటే ఆధ్యాత్మిక స్థితి, పరమాత్మలో ఉన్నటువంటి క్వాలిటీస్. మనకి ఒక అస్తిత్వం ఉంది, భగవంతుడి యొక్క సేవకుడు అనేటువంటి అస్తిత్వం. ఆ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతాం ఎప్పుడు? దేహాత్మ భావంలోకి వచ్చినప్పుడు. ఎవరైనా చూడండి, దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి మోకరిల్లి నమస్కారం తెలియజేసి ప్రార్థన చేసేటువంటి సమయం వాళ్ళకు ఉండదు కదండి. చాలా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. నేను లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక అతన్ని కలిశాను. చాలా బిజీ వ్యక్తి, చాలా బిజీ. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్, చాలా బిజీ. నన్ను అడిగారు, నువ్వేం చేస్తుంటావు, నువ్వేం చేస్తుంటావు, నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా ఏం చేస్తుంటావు అని అడిగారు. చెప్పాను, నేను ఈ పని చేస్తున్నాను. నువ్వేం చేస్తుంటావు అని నేను అడిగాను. నేను ఇలా 10 కంపెనీలు పెట్టాను, 5 కంపెనీలు పెట్టాను, 6 కంపెనీలు పెట్టాను, నా కింద ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నాడు. నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, మురళీ ప్రభు క్లాసులు కూడా ఇస్తాడు భగవద్గీత మీద, భాగవతం మీద, నువ్వు కావాలంటే విను అని అన్నాడు. అంటే నేను అన్నాను, ఎప్పుడైనా నీకు ఖాళీ ఉన్నప్పుడు విను, నేను నాది ఏమైనా రికార్డింగ్స్ ఉంటే పంపిస్తాను, లేదంటే కనుక నాది పలానా జూమ్ లింక్ ఉంది, పలానా వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అయితే జాయిన్ అవ్వు, నా క్లాసులు వినొచ్చు అని అన్నాను. ఏమన్నాడు ఆయన నాతోటి? మురళి, నా దగ్గర అంత సమయం లేదు, నేను ఫుల్ టైం ఎక్కడ బిజీ, ఉంది? పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీగానే ఉంటాను. ఏం చేస్తున్నాడు? అంత కష్టపడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఏ ఏ ఏ భావంలో ఉన్నాడు? దేహాత్మ భావంలో ఉన్నాడు. మళ్ళీ ఆయన కింద 20-30 మంది పూజారులకి జీతం ఇస్తున్నాడు ఆయన. ఓకే. 20-30 మంది పూజారులకి ఆయన కంపెనీలో జీతం ఇస్తున్నాడు. అంత మాత్రాన అదే ఇప్పుడు ఇక్కడ భగవంతుడు పరమహారాజుకి తెలియజేస్తున్నటువంటి విషయం.
కార్మికంగా ఉన్నాను, పూజారుల్ని ఉద్ధరిస్తున్నాను, పూజారులకి జీతం ఇస్తున్నారు అంటే ఏంటండి? ఒక టెంపుల్, ఒక 30 టెంపుల్స్ నిర్వహిస్తున్నారు ఆయన. ఓకే. టెంపుల్స్ లో జరుగుతున్నటువంటి పనులు, టెంపుల్స్ లో జరుగుతున్నటువంటి ధార్మిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన డబ్బులు ఇస్తున్నారు. అయినా ఆయనకి భగవద్గీత ఒక ప్రవచనం వినేటువంటి సమయం లేదు. ఓకే. జీవితంలో ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఆయనకి సమయం లేదు. ఎందుకు అంటే దేహాత్మ భావన. నేను చేస్తున్నది కరెక్ట్, ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, నేనేదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాను అనేటువంటి భావన. తను తాను ఉద్ధరించుకోవడం పక్కన పెట్టేసి హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాను, నేను ఒక హిందువుని, నేను హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం అనంటే ఇలా టెంపుల్స్ ని బాగు చేయడం, టెంపుల్స్ లో పూజారులకి జీతాలు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇవ్వడం, డొనేషన్స్ ఇవ్వడం, ఇంత మాత్రమే కాదు. దేహాత్మ భావన నుంచి బయటికి మనం రావాలి, తోటి వాళ్ళందరినీ కూడా దేహాత్మ భావం నుంచి బయటికి తీసుకురాగలగాలి. అందుకు పృథు మహారాజు ఒక ఉదాహరణ. ఆచరణ ద్వారా ఆయన మనందరికీ కూడా ఉదాహరణగా నిలబడ్డారు. కాబట్టి హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మస్థైర్యం. ఏం మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరు మాతాజీ? ఎవరిని పూజించకపోయినా కూడా మన పని మనం చేసుకొని పోయి హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అయితే చెప్పండి కర్మఫల మాతాజీ. మీ ఫ్రెండ్ మాతాజీ వస్తుంది, పుణ్యం వస్తుంది ఆయనకి. మీ ఫ్రెండ్ కర్మఫల త్యాగ కిందకి వస్తారు కదా ప్రభు. పుణ్యం వస్తుంది ఆయనకి. అదే అదే ప్రభుజీ. మనము భక్తి చేసినా చేయకపోయినా, పూజ చేసినా చేయకపోయినా, మనం 10 మంది అది కర్మఫల త్యాగ కిందకి వస్తే 75 మార్క్స్ పడిపోతాయి 100కి. లేదు, 2 మార్కులు 1 మార్కు కూడా పడదు దానికి. ఓకే. సో దానివల్ల పుణ్యం కలుగుతుంది మాతాజీ. పుణ్యము అని అంటే కర్మబంధనం నుంచి విడిపోయినట్లు కాదు. పుణ్యం కలగడం అంటే కర్మబంధనం నుంచి విడిపోయినట్లు కాదు. దాని వలన ఒక ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. ఈ రోజు ఈ జన్మలో ఒక 10 కంపెనీలు పెట్టాడు, వచ్చే జన్మలో 20 కంపెనీలు పెడతాడు. ఈ జన్మలో ఒక 2,000 మందికి జీతాలు ఇస్తున్నాడు, వచ్చే జన్మలో 20,000 మందికి జీతాలు ఇస్తాడు. ఓకే. ఈ జన్మలో ఒక మంచి భార్యా పిల్లలు దొరికారు, పుణ్యకర్మ వచ్చే జన్మలో కూడా అంతకంటే మంచి భార్యా పిల్లలు దొరుకుతారు. ఈ జన్మలో ఒక మానవుడిగా పుట్టాడు, వచ్చే జన్మలో ఒక దేవతగా పుట్టొచ్చు. అంటే పుణ్య ఇంతే, ఇంతే జరుగుతుంది, ఇంతకు మించి ఏం జరగదు. ఓకే మాతాజీ. కానీ భగవంతుడిని దర్శనం చేసుకోగలరా? పెడతాడు కదా బ్రహ్మచారి కదండి. లైఫ్ చక్రంలో తిరగటం నుండి భగవద్ధామానికి వెళ్ళేది ఉండదు. ఇంకైతే భగవద్ధామానికి వెళ్ళేది ఉండదు, భగవద్ధామానికి వెళ్ళేది ఉండదు. కర్మబంధన ఇప్పుడు దేహాత్మ కురుక్షేత్ర భావన. యుద్ధంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి అదే చెప్తారు కదా ప్రభుజీ. కృష్ణ చైతన్యంలో కర్మ చేయమని చెప్పారు. కర్మఫలాన్ని ఆశించొద్దు అన్నట్టు చెప్తారు కదా. మరి ఈయన కర్మఫలాన్ని ఆశించట్లేదని మీరు ఎలా చెప్తారు? కర్మఫలాన్ని ఆశించినటువంటి వ్యక్తి అయితే నాకెందుకు చెప్తాడు? టైం లేదు కదా ప్రభుజీ. ధనం అదే టైం సంపాదిస్తున్నాడు. లేదు. టైం లేదు. కర్మఫలాన్ని ఆశించడము అంటే లేదు. ఏంటి? కర్మఫలాన్ని ఆశించడం అంటే ఏంటి? ఈ రోజు మనం ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే అది కూడా కర్మఫలమే ఆయనకి. ఓకే. ఆయన గొప్పగా ఎందుకు చెప్తాడు నాకు? మురళి నీకు తెలుసా, నువ్వు ఏదో ఒక క్లాస్ చెప్తున్నావేమో, నేను 40 మందికి జీతం ఇస్తున్నాను పూజారులకి అని అన్నాడు. ఓకే. నీకంటే ఎక్కువ సేవ చేస్తున్నాను నేను సమాజానికి అని అన్నాడు. అంటే అంత గొప్పగా నేను చెప్పుకోలేదు, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన స్థాయి అది. ఇస్తున్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతాడు. ఆయన ఏమంటున్నాడు? నేను 40 మందికి జీతం ఇస్తున్నాను తెలుసా అంటే ఆయన చేస్తున్న పనిని నేను వావ్ అనాలి, చాలా గొప్పగా చేసావు, గ్రేట్ గట్టిగా ఫీల్ అనిపించుకోవాలి, అనిపించుకోవాలి. ఇది కర్మఫలం కాదా? ఇది కర్మఫలం కాదా? మన పేరు శిలాఫలకాల ఆశించినట్టు మీద కదా రాయాలి, అలా మన పేరు శిలాఫలకం మీద రాయాలి, అది కర్మఫలం కాదా? టెంపుల్ కి డొనేట్ చేయండి మీరు 1,00,000 రూపాయలు, Yes, మీ ప్రభుజీ. పేరు టెంపుల్ గోడ మీద కనుక చెక్కకపోతే ఒకవేళ మీరు ఊరుకున్నారనుకోండి, ఓకే, అది మీరు గొప్ప భక్తులు. ఒకవేళ మీ పేరు ఆ శిలాఫలకం మీద చెక్కలేదనుకోండి,
నాకంటే తక్కువ డొనేషన్ చేసిన వాడి పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసావు, నా పేరేంటి అసలే రాయలేదు, లేకపోతే నా పేరేంటి చిన్న అక్షరాలతో రాసావు అని అన్నాం అనుకోండి, అంటే ఏంటన్నట్టు? ఉం? కర్మఫలాన్ని భావన కోరుకున్నట్లే శారీరక భావన కర్మఫలాన్ని బదులుగా కోరుకున్నట్లే. ఆశించడం. సో ఒక టెంపుల్ కి డొనేట్ చేసినంత మాత్రాన, లేకపోతే ఒక పూజారికి జీతం ఇచ్చినంత మాత్రాన కర్మఫలాన్ని ఆశించట్లేదు, నిష్కామ కర్మ చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఓకే, నిష్కామ కర్మ. నేను 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 అలాంటి ఒక ఆశ్చర్యాన్ని కనుక వ్యక్తం చేయకపోతే అప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, ఇంకొక విషయం చెప్తాడు, ఇంకొక విషయం చెప్తాడు, నేను ఇది కూడా చేస్తున్నా, నేను అది కూడా చేస్తున్నా, నేను ఇది కూడా చేస్తున్నా, తెలుసా నీకు, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అందుకే నేను అక్కడే ఆపడం కోసం వావ్ చాలా బాగా చేస్తున్నావు అని అన్నాను. అప్పుడు ఆయనకు ఆనందం కలిగింది. ఓకే, నేను నీ అంత గొప్పగా చేయలేకపోతున్నాను అన్నాను, నువ్వు చాలా గ్రేట్ అన్నాను. ఓకే, అప్పుడు ఆయనకు ఆనందం కలిగింది. అప్పుడు ఆయన ఏదో ఒక రోజు వస్తాడు మాతాజీస్, ఏదో ఒక రోజు వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, సమయం ఉంది, మన దగ్గరికి వస్తాడు. ఓకే, మాతాజీ రియలైజ్ అవడానికి అట్లాంటి వాళ్ళకి టైం పడుతుంది ప్రభు. సమయం పడుతుంది. ప్రస్తుతం మీరు వాళ్ళు ఎలా దేహాత్మ రియలైజ్ భావంలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు దేహాత్మ భావంలో ఉన్నారు. దానికి కారణంగా వాళ్ళు ఈ జన్మలోనే వస్తారని చెప్పలేము, వచ్చే జన్మలో అయినా రావచ్చు. కానీ వాళ్ళు చాలా పుణ్యకార్యాలు అయితే గ్యారంటీకి చేస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు ఈ పుణ్యాలు చేయడంలో. వాళ్ళు మనం కూడా, మన దగ్గర ఒకవేళ డబ్బున్నా మనం అలా చేయలేమేమో, అందుకు వాళ్ళని ప్రశంసించాలి కదా. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన చేస్తున్నాడు, కానీ మన దగ్గర డబ్బులున్నా మనం చేయలేము కదా. మనం మనం అందుకనే ఇవన్నీ కూడా కర్మకాండంలా మిగిలిపోకూడదు. మీరు జ్ఞానదానం చేస్తున్నారు ప్రభుజీ, ఇవన్నీ మీరు కూడా జ్ఞానదానం కర్మకాండంలా చేస్తున్నాడు, ఆ మిగిలిపోకూడదు. ప్రభుజీ ధనదానం చేస్తున్నాడు. ఏదైనా మాత్రం ఏ ఆధ్యాత్మిక కర్మైనా సరే ఏదో ఒక ఫలాన్ని ఆశించామంటే అది కర్మకాండ అయిపోతుంది. ఓకే, అందుకనే అందుకనే భగవంతుడు కర్మకాండలా చెయ్యొద్దు అని ప్రథమహారాజుకి చెప్తున్నారు. ప్రథమహారాజు వదిలేశారు కాబట్టి అది కర్మకాండ అవ్వలేదు. వాళ్ళ ప్రథమహారాజు ఆ యజ్ఞాన్ని చేసినట్లయితే అది కర్మకాండ అయి ఉండేది. అందుకనే మనం ఇక్కడ తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనం కర్మకాండలా చేస్తామో అప్పుడు దేహాత్మ భావంలో ఉన్నట్లు, అలాంటి దేహాత్మ భావంలో ఉండవద్దు. వ్యక్తిగత ఆత్మ గురించి తెలియచేశారు, వ్యక్తిగత ఆత్మ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి గురించి తెలియచేశారు. ఓకే, ఆ తర్వాత పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా అప్పుడు మనకు తెలుస్తుంది. ఆత్మ పరమాత్మ యొక్క పూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి సర్వదా నా దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ గుణములచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. ఓకే, ఒక వ్యక్తి దేహాత్మ భావనలో లేకుండా నేను ఆత్మ అని తెలుసుకోవడం మాత్రమే కాకుండా నేను పరమాత్మ యొక్క అంశని అని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి, పరమాత్మలా నేను సర్వవ్యాపకం కాదు, నేను వ్యక్తిగత ఆత్మని, కానీ పరమాత్మ సర్వవ్యాపకము, పరమాత్మలకి నాకు తేడా ఉంది అని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి మాయా ప్రభావంలో ఉండడు. ఇంకేం కావాలండి? నేను శరీరం కాదు, అలా అని నేను భగవంతుణ్ణి కాదు, నేను భగవంతుడి సేవకుణ్ణి అని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఇంక ఏముంది మాయ ప్రభావం? ఇది తెలుసుకోవడమే మాయ నుంచి బయటపడడం అంటే. ఇది ఆల్రెడీ తెలుసుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా మాయ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. త్రిగుణాల యొక్క ప్రభావం అలాంటి వ్యక్తి మీద ఉండదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుణ్ణి సేవిస్తాడు, ప్రేమతో, ప్రేమయుత సేవ చేస్తాడు. ఓకే, అంటే భగవంతుడికి కావాల్సింది క్రతువులు కాదు, భగవంతుడికి కావాల్సింది ప్రేమయుత సేవ, ప్రేమతో కూడినటువంటి సేవ. అందుకని మనకి భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో ఏం చెప్పినప్పుడు భక్తితో ప్రేమతో నాకు అర్పించు అని అన్నారు. అర్పించు అని అనలేదు కదా. పత్రం పుష్పం ఫలంతో ఏం అర్పించండి అని అన్నారా? నాకు కృష్ణుడు అలా అన్నారా? అలా అనలేదు. భక్తితో ప్రేమతో అర్పించు అని అన్నారు. ఆ భక్తి, ఆ ప్రేమ ప్రేమతో సమర్పించు. ఆ ప్రేమ, ఆ భక్తి ఎప్పుడు వస్తుంది మనకి భగవంతుడి పట్ల? ఎప్పుడు వస్తుందంటే మన దేహాత్మ భావన నుంచి, మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం రియలైజ్ అయినప్పుడు వస్తుంది. ఒక తల్లికి పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల వస్తుంది.
ఒక పుత్రుడికి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల వస్తుంది. అలానే ఒక జీవుడికి పరమాత్మ పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఆ జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల వస్తుంది. అంతే తప్ప ఎవరో ఆయన ఎవరో నేను అన్నప్పుడు వస్తుందా ప్రేమ? రాదు రాదు. రాదు ప్రభు. కాబట్టి భగవంతుడితో మనకున్నటువంటి సంబంధం, భగవంతుడికి మనము అంశలము, సేవకులము అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది. మీరు మీ భర్తకి సేవ చేయడం వల్ల మీ భర్త మీద ప్రేమ పెరుగుతుంది. అవునా కదా? వివాహం జరిగినప్పటి నుంచి మీరు మీ భర్తకి సేవే చేయలేదనుకోండి, మీ భర్త మీకు సేవే చేయలేదనుకోండి, మీరు మీ ఫోన్లలో ఉంటారు, మీ టీవీలలో ఉంటారు, ఆయన ఆయన ఫోన్లలో ఉంటారు, టీవీలో ఉంటారు. ఒక పని మనిషి వస్తుంది, వండుతుంది, పెడుతుంది, ఒక బట్టలు ఉతికి ఆమె వస్తుంది, వచ్చి ఉతికిపోతుంది, ఒక గిన్నెలు కడిగి ఆమె వస్తుంది, వచ్చి గిన్నెలు కడిగిపోతుంది, ఒక ఇల్లు తుడిచి ఆమె వస్తుంది, ఇల్లు తుడిచిపోతుంది. భర్త ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాడు, నువ్వు మాత్రం సోఫాలోనే కూర్చుంటావు. ఎందుకంటే వండాల్సినవి వండేసి వెళ్ళిపోయింది పని ఆమె, తినాల్సింది ఆయన పెట్టుకొని తింటాడు. మనం ఏం చేయాలి? మధ్య మధ్యలో అప్పుడప్పుడు ప్రేమ ఉంది అని చెప్పడం కోసం ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నాం. ఇంకేంటి ప్రేమ ఉన్నట్టేనా? లేదు. అన్ని కాబట్టి యాంత్రికంగా మధ్యలో ప్రేమ అనేది లేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తికి సేవ చేశాను అనుకోండి, రాగానే లేచి నిలబడి ఎంత కష్టపడి వచ్చారో కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, మీకు ఏమైనా తినడానికి పెట్టినా నేను అని అన్నది అనుకోండి, లేదు కదండి. అప్పుడు ఆ వ్యక్తికి సేవ చేసిన వ్యక్తి మీద ఎంత ప్రేమ వస్తుంది? కాబట్టి సేవ లేకుండా ప్రేమ చాలా లేదు, ప్రేమ లేకుండా సేవ లేదు. ఓకే, సేవ ప్రేమ ఒకే స్థాయిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ బంధాన్ని మనం గ్రహించినప్పుడు, ఆ రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ముందు మనం మన చైతన్యాన్ని ఉద్ధరించుకోవాలి. ముందు మన చైతన్యాన్ని ఉద్ధరించుకోవడం అనేటువంటిది అన్నిటికంటే ప్రయారిటీ పని కదండి. అన్నిటికంటే ప్రయారిటీ. ఇతరుల చైతన్యాన్ని ఉద్ధరించడం కంటే ముందు మన చైతన్యాన్ని ఉద్ధరించుకోవడం అనేటువంటిది ముందు మనం చేయాల్సిన పని, అన్నిటికంటే ముందు మనం చేయాల్సిన పని. అది వదిలిపెట్టి నేను సమాజ సేవ చేసేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వాళ్ళని ఆదుకుంటాను, వీళ్ళని ఆదుకుంటాను. మరి మనం ఎప్పుడు మన చైతన్యం ఎప్పుడు ఉద్ధరించబడాలి? మనం ఎప్పుడు ఆత్మస్థాయికి రావాలి? మనం ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి? మనం ఎప్పుడు పరమాత్మతో ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండానే మనం 10 మందిని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చూసిన కాల వ్యయం, వృధా కాల వ్యయం, టైం వేస్ట్ మన భాషలో చెప్పాలంటే. ఓకే, సో అలాంటి పనులు చేయకూడదు. ముందు మనం దేహాత్మ భావం నుంచి బయటకు వచ్చి నేనే భగవంతుణ్ణి అనేటువంటి భావంలో కూడా ఉండకూడదు. మళ్ళా మనము భగవంతుడికి సేవకులము అనేటువంటి భావంలోకి మనం రాగలగాలి. అప్పుడు ఆ వ్యక్తి చేసేటువంటి సేవ ప్రేమతో చేయగలడు భగవంతుడికి. అప్పుడు ఆ సేవని భగవంతుడు స్వీకరిస్తారు. అలా దేహాత్మ భావంలో చేసే సేవను భగవంతుడు స్వీకరిస్తారా అండి? స్వీకరించరు. మన తృప్తి కోసం మనం చేస్తాం, స్వీకరించరు. మన తృప్తి కోసం మనం చేస్తాం. అది భగవంతుడు స్వీకరిస్తున్నారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు, చేసేస్తాం. ఇంకా భగవంతుడు స్వధర్మమునందు నెలకొని ఉండి ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా నా ప్రేమయుత సేవలో నిలిచినటువంటి వాడు క్రమముగా ఆత్మ ప్రసన్నతను బడయును. స్వధర్మం అంటే ఏంటంటే మన యొక్క విద్యుక్త ధర్మం. ప్రతి వ్యక్తికి ఒక స్వధర్మం అనేటువంటిది ఉంది. గుణకర్మల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఒక స్వధర్మము అనేటువంటిది ఉంది. ఒక క్షత్రుడికి ఒక ధర్మం, ఒక బ్రాహ్మణుడికి ఒక ధర్మం, ఒక వైశ్యుడికి ఒక ధర్మం, ఒక శూద్రుడికి ఒక ధర్మం ఉంది. అంటే ఇక్కడ కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. ఓకే, కుక్క చేసే పని గాడిద చేస్తే ఏమవుతుందండి తెలుసా మీకు స్టోరీ? తన్నులు తింటుంది. కన్నులు తన్నులు తింటుంది. తింటుంది. కన్నులు తింటుంది. తెలుసు. కుక్కలా నేను అరవగలను అరిసేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి తంతారు కదా. కాబట్టి స్వధర్మాన్ని చేయాలి. మనం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నామా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. పరధర్మం సక్సెస్ఫుల్ గా చేసినా మనకు అది మన ధర్మం కాదు. స్వధర్మం అనేటువంటిది సక్సెస్ఫుల్ గా చెయ్యకపోయినా కానీ మనకు లాభం కలుగుతుంది. అంటే ఇందాక మాతాజీ అన్నట్లు
కర్మలు ఎలా వదిలేస్తారు అంటే కర్మలు వదిలేయడం అవసరం లేదు, కర్మలని భగవత్ సేవగా చేయాలి అని చెప్తున్నారు. కర్మలని భగవత్ సేవగా చేయాలి. ఇప్పుడు మంజులత మాతాజీ ఆఫీస్కి వెళ్తున్నారు, బస్సులో కూర్చొని వెళ్తున్నారు, అయినా సరే భాగవతం వింటున్నారు, భగవత్ సేవగా ప్రయాణం చేస్తున్నారు కదా. ఇలా మనము ప్రతి క్షణం భగవంతుడిని కనుక గుర్తించుకోగలిగి, ప్రతి క్షణం మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ భగవంతుడిని కనుక చూడగలిగితే అది భగవత్ సేవే అవుతుంది. మనం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పని ఏం లేదు, స్వధర్మాన్ని భగవత్ సేవలు చేయాలి. మనం అందరూ అనుకోవచ్చు గుణకర్మల ఆధారంగా స్వధర్మాన్ని చేయాలి అని. అందుకనే కృష్ణుడు అర్జునుని మందలించాడు. ఎప్పుడు? కురుక్షేత్ర యుద్ధం సమయంలో నేను యుద్ధం చెయ్యను, నేను ఒక బ్రాహ్మణులా మారిపోతాను అని అన్నాడు. ఒక క్షత్రియుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణ కర్మ చేయడం ఏమిటి? క్షత్రియుడు యుద్ధం చేయడం స్వధర్మం, బ్రాహ్మణ కర్మ చేయడం పరధర్మం. ఒక్కొక్కసారి మనం చేస్తున్నటువంటి పని మన స్వధర్మానికి అనుగుణంగా చేస్తున్నామా లేదో మనకు తెలియదు. అసలు మనం స్వధర్మమే ఉద్యోగం చేయడం నా స్వధర్మమా నాకు ఎలా తెలుస్తుంది? తెలీదు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఉద్యోగం చేస్తాడా? పౌరోహిత్యం చేస్తాడు. స్వధర్మం పౌరోహిత్యం, ఉద్యోగం చేయడం ఉద్యోగం చేయడం ఒక శూద్రుడు చేయాల్సిన పని. ఉద్యోగం చేయడం ఒక శూద్రుడు చేయాలి, ఇంకొక వ్యక్తికి సేవ చేయడం అనేటువంటి ఒక శూద్రుడు చేయాల్సిన పని కదా. మరి స్వధర్మం ఎక్కడుంది ఇక్కడ? కానీ భగవంతుడు స్వధర్మం చెయ్యండి అని అంటున్నారు. స్వధర్మం చెయ్యండి, భౌతిక లాభాపేక్ష లేకుండా నాకు సేవగా మీరు స్వధర్మం చేస్తే మీరు ప్రసన్నులవుతారు, నేను కూడా ప్రసన్నునవుతాను అని చెప్తున్నారు. ఓకే, మరి ఎలా తెలుసుకోవాలి మనం? అర్జునుడికి తన స్వధర్మం ఏమిటో తెలియనప్పుడు తానేం చేశాడు? కృష్ణుడిని అడిగాడు. కృష్ణుని శరణాగతి. కృష్ణుడికి శరణాగతుడయ్యాడు. కృష్ణుడిని అడిగాడు, అయ్యా నాకు ఇప్పుడు యుద్ధం చేయాలని లేదు, ఒక బ్రాహ్మణుల భిక్షాటనైనా చేస్తానేమో కానీ నేను మాత్రం యుద్ధం చేయను అని అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నీ స్వధర్మం యుద్ధం చేయడం నాయన, భిక్షాటన చేయడం కాదు, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పాడు. అంటే మనం కూడా మన స్వధర్మం ఏంటో మనకి నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, పని చేస్తున్నాను, నేను చేస్తున్న పని కరెక్టా కాదా, నా స్వధర్మమా కాదా, నా స్వధర్మం ప్రకారంగా నేనేమన్నా పౌరోహిత్యం చేయాలా, నా స్వధర్మం ప్రకారంగా నేనేమన్నా పాలిటిక్స్ లోకి రావాలా, లేదా నా స్వధర్మం ప్రకారంగా నేనేమన్నా వ్యాపారం చేయాలా? మరి నా స్వధర్మం ఏమిటి? నాకున్నటువంటి గుణ ప్రభావం ఏమిటి? ఇది మనకు తెలియనప్పుడు మనం గురువును ఆశ్రయించి గురువు ఏం చెప్తే గనక అది చేసినట్లయితే స్వధర్మమా స్వధర్మం కాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా కర్మలు చేయడము అనేటువంటిది స్వధర్మమే. ఎందుకంటే గురువుకు తెలుస్తుంది నీ స్వధర్మం ఏమిటి అని, నీ ధర్మం ఏమిటి అనేటువంటి, నువ్వు దేనికి తగిన వాడివి అనేటువంటిది నీ గురువు నిర్ణయం ద్వారా చేసినట్లయితే అప్పుడు అది మనకి కర్మబంధనాన్ని కలిగించదు. గురువు ఒకవేళ నువ్వు ఉద్యోగం చెయ్యి, వచ్చిన డబ్బులతో నీ కుటుంబాన్ని పోషించు, ఖాళీ ఉన్న సమయంలో భాగవతం చదువు, ఖాళీ ఉన్న సమయంలో భాగవతాన్ని ఇతరులకి బోధించు, నీకు ఖాళీ ఉన్న ప్రతి సమయంలో ఆధ్యాత్మిక కర్మలో ఉండు, జపం చెయ్యి, 4 నియమాలు పాటించు, భాగవతాన్ని ప్రచారం చెయ్యి, భగవద్గీతను ప్రచారం చెయ్యి అని గురువు చెప్పారనుకోండి, మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా కానీ దానివల్ల మనకు కర్మబంధనం రాదు, అది స్వధర్మంగా పరిగణింపబడుతుంది. ఓకే, సో మన గురువు అందరూ మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటండి? మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? 4 నియమాలు పాటించండి, 16 మాలలు జపం చేయండి, 16 మాలలు జపం చేయండి, ప్రచారం చేయండి, పుస్తక వితరణ చేయండి లేదా ప్రచారం చేయండి, పుస్తక వితరణ చేయండి, ప్రచారం చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రచారం. మనం కనుక ఇదే చేసాం అనుకోండి, ఇక మిగిలిన పనులు ఏం చేసినా మనకి ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ మనల్ని బంధించవు. మనం అందరం కూడా గురువు సంరక్షణలో ఉంటాము. గురువు సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు ప్రసన్నమవుతాడు ఆయన పట్ల. ఏ విధంగా మహారాజు బ్రహ్మదేవుడు చెప్పిన మాట వినగానే ప్రత్యక్షం అయిపోయి ఆయనకి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అలా. ఓకే, సో అది
భౌతిక లాభాపేక్ష లేనటువంటి స్థాయిలో మనం మన కర్మలు చేయాలి. హృదయం సమస్త భౌతిక కల్మషముల నుండి శుద్ధిపడినప్పుడు భక్తుని మనస్సు విశాలము స్వచ్ఛమునైన అతడు అన్నింటినీ సమముగా గాంచగలడు. అట్టి జీవన స్థితిలో శాంతి నెలకొని ఉండగా మనుషుడు నాతో సమానముగా సచ్చిదానంద విగ్రహ రూపమున నెలకొనగలడు. అంటే ద్వంద్వాల నుంచి బయటపడగలిగినటువంటి స్థితి. మనకి ద్వంద్వాల నుంచి బయటపడడం గురించి మనకి ఇందుకు ముందు కొన్ని శ్లోకాల్లో ఆ ఆ, ఆ, వస్తుంది. ఏది భగవద్గీతలో వస్తుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు, సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు, తర్వాత అపమానాలు, మానావమానాలు, వీటన్నిటి గురించి కృష్ణుడు మాట్లాడు. వీటన్నిటికీ పరంగా ఉండాలి. అంటే ద్వంద్వము అనేటువంటిది మనల్ని ఏ విధంగా పీడిస్తుంది అని అంటే, మనల్ని మానసికంగా, శారీరకంగా, తర్వాత మన యొక్క అహంకారం మీద కూడా దెబ్బతీస్తుంది ద్వంద్వాలు అనేటువంటి. శారీరకంగా దెబ్బతీసేటువంటి ద్వంద్వాలు ఏమిటంటే శీతోష్ణాలు. ఓకే, అదే మానవమానాలు, అది మన యొక్క అహంకారాన్ని మానసికంగా అహంకారాన్ని దెబ్బతీస్తాయి. అహంకారాన్ని దెబ్బతీస్తాయి. సుఖ దుఃఖాలు మన యొక్క మనసును దెబ్బతీస్తాయి. మానసిక అంటే మనసు, శరీరము, అహంకారము అనేటువంటివి ఈ ద్వంద్వాలతోటి పీడింపబడుతున్నాయి. ఈ ద్వంద్వాలతోటి పీడింపబడకుండా ఉండేటువంటి స్థాయికి కనుక మనం వెళ్ళగలిగితే అప్పుడు మనము అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లు, అప్పుడు మనము భగవంతుడికి సచిదానంద విగ్రహ రూపంలో నెలకొని ఉన్నటువంటి వాళ్ళం అవుతాము. అప్పుడు నిజమైనటువంటి అంటే భగవంతుడి స్థాయిలో మనం వెళ్తాం. సచిదానంద విగ్రహుడిలా అంటే ఆత్మస్థాయి, శారీరక స్థాయి కాదు, మానసిక స్థాయి కాదు. ఇక మన దగ్గర చైతన్యం శుద్ధి పడిపోయినట్లు, శారీరకంగా, మానసికంగా, చివరికి మన అహంకారాన్ని కూడా మనం శుద్ధి చేసినట్లు. అహంకారం మానవమానాలకి ఒకేలా స్పందిస్తే ఇంకా అహంకారం ఉన్నట్లండి ఒక వ్యక్తికి. అవమానాన్ని కలిగించేటువంటి ఒక పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి వినయంగా ఉన్నాడు అనుకోండి. అందుకని ఇంద్రుడికి ఇలాంటి పరిస్థితిని కలిగజేశారు భగవంతుడు. పృథమహారాజుకి క్షమాపణ కోరేటువంటి ఒక పరిస్థితి. ఇది అవమానకరమైన పరిస్థితి కాదా ఒక వ్యక్తికి సహజంగా చూస్తే? అది కూడా ఎంతమంది ముందు? బ్రహ్మ ముందు, శివుడి ముందు, ఇతర దేవతల ముందు, పృథమహారాజు యొక్క ఇతర ప్రజల ముందు, ఋషుల ముందు, గొప్ప గొప్ప భక్తుల ముందు, సామాన్య ప్రజల ముందు మోకాళ్ళ మీద నిలబడి పృథమహారాజుని నన్ను క్షమించు నేను చేసిన పనికి అనడం అనేది ఎంత అవమానకరమైనటువంటి విషయం. ఒకవేళ వ్యక్తి ఆ అవమానాన్ని అవమానంలా స్వీకరించకుండా నేను ఇలా చేయడం వల్ల నా అహంకారం తగ్గుతుంది, ఇలా చేయడం వల్ల నేను చేసినటువంటి పాపం పోతుంది, ఇలా చేయడం వల్ల నేను ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాను, ఇలా చేయడం వల్ల నాలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి అని కనుక ఒక వ్యక్తి అనుకునేటువంటి స్థితికి కనుక వెళ్ళగలిగినట్లయితే ఆ అవమానం కూడా సరి అయినటువంటి అవమానమే ఆ వ్యక్తికి. భగవంతుడు మనల్ని ఒక్కొక్క సందర్భంలో అవమానానికి గురి చేస్తే అది కూడా భగవంతుడు మనకి కలిగిస్తున్నటువంటి వరం, కృప. ఓకే, కాబట్టి కొంతమంది మందికి భక్తులకి కష్టాలు. ఎస్ మాతాజీ. ఇప్పుడు గురు ద్రోణాచార్యుడు ఉన్నాడు. గురు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు వేయమని అదే పూజగాని పోయి పూజ మంచి ఎందుకంటే ఆయన మైండ్ లో ఉంది అర్జునుడు నెంబర్ 1 చేయాలా, ఇక నెంబర్ 1 ఏడైపోతాడు అని. మళ్ళీ ఇట్లా కపటం తోటి ఏలడిగిన గురుజీకి ఉన్నాడు కదా ప్రభుజీ. ఓకే ఓకే మనకి కొన్ని విషయాలు పూర్తిగా తెలియవు. పూర్తిగా తెలియనప్పుడు మనము ద్రోణాచార్యుడి విషయంలో అయినా సరే ద్రోణాచార్యుడి యొక్క క్యారెక్టర్ గురించి మనం కంక్లూడ్ చేయకూడదు. ద్రోణాచార్యుడు ఇలాంటి వాడు, ద్రోణాచార్యుడు కపటంతో చేశాడు అనేటువంటి కంక్లూజన్ కి మనం వచ్చాము అని అంటే మనము పూర్తిగా తత్వాన్ని తెలుసుకున్నట్లు, లేదంటే అసలు ద్రోణాచార్యుడు అలా చేయడానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లు. ఎందుకంటే ప్రతి పనిలోనూ బాహ్యంగా కనిపించేటువంటి ఒక కారణం ఉంటుంది, అంతరంగా కనిపించేటువంటి ఇంకొక కారణం ఉంటుంది. ఓకే, ఏకలవ్యుడు ఎవరు ఎవరు తెలుసా మీకు? ఏకలవ్యుడు
ఆయన తెలియదు. ఏకలవ్యుడు మగధ గురు రాజు యొక్క ద్రోణాచార్యుడు రాజ్యంలో బహు విద్య నేర్పిన ఒక శిష్యుడు. ఏకలవ్యుడు మగధ రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఓకే, మగధ అంటే ఎవరు ఎవరు జరాసంధుడు. ఓకే, ఒకవేళ జరాసంధుడు యొక్క సైనికుడుగా ఏకలవ్యుడు మారినట్లయితే జరాసంధుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తారు. జరాసంధుడు జరాసంధుడు దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తారు. దుర్యోధనుడు కంసునికి ప్రభుజీ, కంసునికి సపోర్ట్ చేస్తారు. కంసుడికి సపోర్ట్ చేస్తాడు, తర్వాత దుర్యోధనుడికి కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే, ఒకవేళ కురుక్షేత్ర యుద్ధంలో జరాసంధుడి యొక్క సపోర్టు ఎవరికి కావాలి అని అంటే పాండవులకి చేస్తాడా? కృష్ణుడు ఎవరుంటే వాళ్ళకి ఆపోజిట్ సైడ్ చెయ్యడు. చేస్తాడు. అంతే జరాసంధుడికి కృష్ణుడి మీద కోపం కదా. జరాసంధుడికి కృష్ణుడి మీద కోపం, కృష్ణుడికి శత్రువు. సో కృష్ణుడు ఉన్న పక్షంలోనే ఉంటాడా జరాసంధుడు? కృష్ణుడు ధర్మం వైపు ఉంటారు. ఆపోజిట్ ధర్మం వైపు ఉంటారు. కృష్ణుడు ధర్మం వైపు ఉంటారు, జరాసంధుడు అధర్మం వైపు ఉంటారు. మరి జరాసంధుడు అధర్మం వైపు ఉంటే జరాసంధుడి యొక్క సైన్యం అంటే ఏకలవ్యుడితో సహా ఎవరి వైపు ఉంటారు? అధర్మం వైపే ఉంటారు. అధర్మం వైపు ఉంటారు. అదే ఒకవేళ వైపు ఉంటారు. సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా ఒకవేళ ఏకలవ్యుడిని మార్చేస్తే ధర్మాన్ని స్థాపించినట్లు అవుతుందా, అధర్మాన్ని స్థాపించినట్లు అవుతుందా? అధర్మాన్ని అధర్మం. స్థాపించినట్టు అవుతుంది. అదే ఒకవేళ సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా అర్జునుడిని స్థాపించారనుకోండి, ధర్మాన్ని స్థాపించినట్లు అవుతుందా, అధర్మాన్ని స్థాపించినట్లు అవుతుందా? ప్రభుజీ ధర్మాన్ని అర్జునుడు వెళ్ళి స్థాపించారు. ఎవరికి సేవ చేస్తాడు మాతాజీ? ఏకలవ్యుడిని అర్జునుడు వెళ్ళి కృష్ణుడికి సేవ చేస్తాడు. కృష్ణుడు సో అర్జునుడికి విద్యనిస్తే ఆ విద్య ఆధ్యాత్మికం అవుతుంది, ఏకలవ్యుడికి విద్యనిస్తే ఆ విద్య భౌతికం అవుతుంది. అర్థమైంది మాతాజీ? కానీ ద్రోణాచార్యుడు బొటనవేలుని గురుదర్శన్గా అడిగినప్పుడు చాలా మందికి నాకు కూడా ఉండేది ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పాక క్లియర్ అయింది. అదే మాతాజీ, అంటే తత్వం ఇది ఎలా తెలియనప్పుడు ఏకలవ్యుడు అసురుల తత్వం తెలియనప్పుడు మనం అన్ని కూడా మనం జడ్జి చేసుకుంటాం, కంక్లూడ్ చేసుకుంటాం. నిజానికి ఏ విద్య అయినా సరే కృష్ణుడికి సేవ చేయగలగాలి, ఏ ఆస్తి అయినా సరే కృష్ణ సేవకు ఉపయోగించాలి, ఏ తెలివితేటలైనా సరే కృష్ణ సేవకు ఉపయోగించాలి, ఏ జ్ఞానమైనా సరే కృష్ణ సేవకు ఉపయోగించాలి. మీకున్నటువంటి విలువిద్యైనా సరే ప్రభుజీ కృతి అశ్వత్థామకి బ్లైండ్ ఫోల్డింగ్ నేర్పించి మళ్ళీ గురు ద్రోణాచారి. మీరు అడిగింది నాకు అర్థం కాలేదు. అశ్వత్థామ ధనుర్ధారం నేర్పించి అర్జున్కి నేర్పించలేదు. అర్జున్ చూసి చూసి నేర్చుకున్నాడు. ఎవరు చెప్పారు అలా మీకు? బ్లైండ్ ఫోల్డింగ్ ఎవరు చెప్పారు మీకు ఒక అలా? స్టోరీలో, పురాతనమైన స్టోరీలో మీరు చదివిన స్టోరీలన్నీ మీరు పక్కన పెట్టండి నేను మాతాజీ. ఓకే, మీకున్న ఆలోచనలు, మీకున్నటువంటి కంక్లూజన్స్ అవన్నీ పక్కన పెట్టండి. యాక్చువల్గా ద్రోణాచార్యుడు అశ్వత్థామకి నేర్పలేదు, అర్జునుడికే నేర్పాడు. ఓకే, అర్జునుడికి నేర్పుతున్నావు నాకు నేర్పట్లేదు ఏంటి అని అశ్వత్థామ గొడవ చేస్తే అప్పుడు నేర్పాడు అశ్వత్థామకి ఏదైనా సరే విద్య. ద్రోణాచార్యుడికి ప్రియమైన శిష్యుడు అశ్వత్థామ కాదు, ప్రియమైన శిష్యుడు అర్జునుడే. అర్జునుడికి నేర్పిన విధంగా ఎవరికి నేర్పలేదు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని వేయడం కూడా అర్జునుడికి తెలుసు కానీ అశ్వత్థామకు తెలియదు. ఓకే, గీతా మాతాజీ మీకు చాలా చదివి ఉన్నారు మీరు ఆల్రెడీ. ఓకే, మీరు ఆల్రెడీ చాలా విని ఉన్నారు. దానివల్ల కొన్ని తప్పుగా కూడా అర్థం చేసుకునే, అందుకనే మనము తత్వంతో అర్థం చేసుకోవాలి. లేదు అంటే ఎవరితో అయినా తెలిసిన వ్యక్తులు గైడ్ చేస్తే ఆ గైడెన్స్ లో మనం చదవాలి, అప్పుడు మనకి సరిగా అర్థమవుతుంది. ఓకే, కొన్ని విషయాలు మాతాజీ మనం సినిమాల్లో చూసిన విషయాలు నిజం ఉండవు. ఓకే, కొన్ని విషయాలు మనకి ఎవరైనా చెప్తే అందులో కూడా అన్ని నిజమని అనుకోకూడదు మనం. ఓకే, మీరు అన్న ప్రశ్నకి నేను సమాధానం ఏం చెప్తున్నాను అని అంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు అలా చెయ్యకపోతే, ఏకలవ్యుడికి విద్యని ఇచ్చినట్లయితే అది కృష్ణ సేవ అవదు, ధర్మాన్ని కాపాడినట్లు అవదు. కాబట్టి ద్రోణాచార్యుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన తెలియనటువంటి మనందరికీ ద్రోణాచార్యుడు తప్పులా కనిపించవచ్చు. కానీ
తను చేసినటువంటి పని వలన అర్జునుడు సర్వశ్రేష్ఠుడిగా ఉండగలిగాడు. అర్జునుడు సర్వశ్రేష్ఠుడిగా ఉండి కృష్ణుడికి సేవ చేయగలిగాడు. అదే ఒకవేళ అలా చెయ్యకపోతే ఏకలవ్యుడు కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఉండేవాడు. ఓకే, అది అధర్మాన్ని స్థాపించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అలా జరిగితే ద్రోణాచార్యుడు గొప్పవాడు అని మనం చెప్పుకుంటామే తప్ప ద్రోణాచార్యుడి వల్ల సమాజానికి కలిగినటువంటి మేలు ఏమీ ఉండదు. ఓకే, సో సో ఈ విధంగా థ్యాంక్ యూ Yes, మాతాజీ. ప్రభుజీ. సో మనం అందరం కూడా సచిదానంద విగ్రహలము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలిగేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ద్వంద్వాలకి అతీతంగా మారినప్పుడు మాత్రమే అప్పుడు కలిగేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. అప్పుడు కలిగేటువంటి సంతృప్తి వేరుగా ఉంటుంది. కాబట్టి మానసిక, శారీరక, ఆహంకారిక ద్వంద్వాల నుంచి బయటపడాలి. ఓకే, ఏది మనల్ని విచలితం చేయకూడదు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి వానిచే నిర్మితమైనటువంటి ఈ భౌతిక దేహము కేవలము కూటస్థమగు ఆత్మచే నడపబడినని ఎరిగినవాడు భవబంధం నుండి ముక్తిని పడేటకు అర్హుడై ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఏదైనా సరే రూపం, ఈ రూపము మనము కాదు. పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ రూపంలో నేను ఉన్నాను. కూటస్థమవడం అంటే బీజ ప్రధానం చేయడం. ఓకే, బీజ రూపంలో నేను ఉన్నాను అంటే నేను ఈ శరీరంతో ఏదైనా పని చేయగలుగుతున్నాను. ఈ కళ్ళతో చూడగలుగుతున్నాను, ఈ నోటితో మాట్లాడగలుగుతున్నాను, ఈ చెవులతో వినగలుగుతున్నాను, ఈ చేతితో పని చేయగలుగుతున్నాను అని అంటే కారణం లోపల ఉన్నటువంటి నేను. ఓకే, ఒకవేళ ఈ ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇవే కళ్ళు, ఇవే చెవులు, ఇవే చేతులు, ఇదే ముక్కు, ఇదే నోరు ఏమైనా చేయగలుగుతుందా? ఏమైనా చేయగలుగుతాయా? చైతన్యం ఉంటది కదండి, చైతన్య స్వరూపుడైన పరమాత్మ చైతన్యము అంటే ఆత్మ. ఆత్మ ఆత్మ వెళ్ళిపోయిన తరువాత ఈ శరీరం దేనికి పనికిరాదు. కాబట్టి ఈ చెయ్యే నేను, ఈ కాలే నేను, ఈ నోరే నేను, ఈ మాటే నేను, లేకపోతే ఈ శరీరం యొక్క ఉన్నటువంటి రూపమే నేను అని అనుకున్నట్లయితే కనుక మనము భవబంధ విముక్తులం అవ్వలేము. భవబంధ విముక్తులం అవ్వాలి అని అంటే పంచభూతాలతో చేయబడినది ఏదైనా సరే నేను కాదు, దానికి అతీతంగా ఉన్నటువంటిదే నేను, ఈ పంచభూతాలలో ఉంచబడ్డాను అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వ్యక్తి ఈ భవబంధాల నుంచి విముక్తులు అవడానికి అర్హులవుతారు. అలా తెలుసుకున్నంత కాలం మనం భౌతికంగానే ఉండిపోతాం. మనం ఈ భౌతిక జీవనాన్ని నిరంతరం గడుపుతూనే ఉంటాం. కాబట్టి భౌతిక జగత్తు యొక్క నిరంతర పరిణామం త్రిగుణముల వలనే కలుగుతూ ఉన్నది. మాయ ద్వారానే ఈ పరిణామం అంటే మనలో వస్తున్నటువంటి మార్పులు, మనం చూస్తున్నటువంటి మార్పులు, ప్రకృతిలో చూస్తున్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా త్రిగుణాల వల్ల కలుగుతున్నాయి. పంచభూతాలు, ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలతో సహా ఆత్మతే క్షుభితము, మనస్సు అను అన్నీను కలిపి దేహమును, ఆత్మ ఈ స్థూల సూక్ష్మ తత్వముల కలయికకు పూర్తిగా భిన్నమైనది. ఓకే, అంటే స్థూల తత్వాలు, సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. స్థూలతత్వం అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఇంద్రియం. సూక్ష్మతత్వం అంటే ఇంద్రియానికి ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారు కదా, అది సూక్ష్మతత్వం. ఆ విధంగా స్థూల సూక్ష్మ తత్వాలతో కూడి ఉన్నటువంటి ఒక దేహంలో ఉన్నటువంటి నేను ఈ స్థూల సూక్ష్మ తత్వాలకి పరమైనటువంటి వాడిని. నేను ఈ స్థూలతత్వము కాదు, నేను ఈ సూక్ష్మతత్వము కాదు, నేను ఈ ముక్కు కాదు, లేదా ముక్కుకు ఉన్నటువంటి అధిష్టాన దేవతని కాదు, లేకపోతే ముక్కు ద్వారా పొందేటువంటి స్మెల్ని కాదు. నేను వీటికి పరంగా ఉన్నాను. నేను ఈ కళ్ళు కాదు, కళ్ళతో చూసేటువంటి దృష్టి కాదు, లేదా ఈ కళ్ళకు ఉన్నటువంటి అధిష్టాన దేవతని కాదు. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు నేను ఎవరు అని తెలుసుకోగలుగుతాం. నేను ఎవరు అని తెలుసుకోకుండానే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చెయ్యొచ్చు, నేను ఏం చేయకూడదు, నాకు శత్రువులు ఎవరు, నాకు మిత్రులు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవడం కష్టం కదా. ముందు మనం తెలుసుకోవాల్సింది నేను. కాబట్టి
సూక్ష్మ స్థూల తత్వాల కలయిక వలన ఏర్పడినటువంటి ఈ శరీరం నాకు భిన్నమైనది, కానీ చాలా గట్టిగా బంధించి ఉంది నన్ను. గాఢంగా మనం ఎలా అంటే విడదీయలేని విధంగా కలిసిపోయాం మనం ఈ స్థూల సూక్ష్మ తత్వాలతోటి. ముళ్ళు 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 వేసి ఉన్నాయి. ఆ ముళ్ళన్నీ ఒక్కొక్కటిగా తీయాలి. చిక్కుముళ్ళు పడిపోయాయి. ఆత్మ ఈ భౌతిక శరీరంలో స్థూల సూక్ష్మ తత్వాలతో కలిసిపోయి ఎంతగా చిక్కుబడిపోయిందంటే ఒక్కొక్క చిక్కుముడి విప్పుతున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఎన్ని జన్మలు పడుతుందండి ఇన్ని చిక్కుముళ్ళు విప్పాలంటే? చాలా జన్మలు పడుతుంది. కానీ మనం సరి అయినటువంటి ప్రక్రియ ద్వారా కనుక ఈ చిక్కుముళ్ళన్నీ విప్పేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అప్పుడు ఆత్మ స్వేచ్ఛ వస్తుంది, ఆత్మకి స్వతంత్రం వస్తుంది, ఆత్మకి చెప్పలే పూర్తిగా ఈ భౌతిక బంధం నుంచి బయటికి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే మన బంధం ఈ శరీరంతో కాదు, మన బంధం ఈ స్థూల సూక్ష్మ తత్వాలతో కాదు, మన బంధం భగవంతుడితోటి అని తెలుసుకోగలిగినప్పుడు పూర్తిగా జ్ఞానపూర్ణులమైనటువంటి వాళ్ళమవుతాం. అది ద్వంద్వాలకి అతీతంగా మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ద్వంద్వాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి దేనికి కలత చెందడు కదండి. ఏదైనా సాధించినప్పుడు ఆనందం, ఏదైనా కోల్పోయినప్పుడు బాధ ఉండదు. ఎందుకంటే ఇది సాధించాలి అనేటువంటి ఆలోచన ఉండదు, లేకపోతే ఇది సాధిస్తే వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటిది కూడా స్థాయిలో మనం ఉన్నాం. మన బాధ్యతగా, మన కర్మగా, మన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సేవగా మాత్రమే మనం చేస్తాం. దానివల్ల వచ్చినటువంటి ఫలితాలను అనుభవించాలి అనేటువంటి భావంలో మనము చెయ్యం కాబట్టి. ఓకే, సో ఇంద్రియాలను జయించగలగాలి మనము. అప్పుడు మనము పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలుగుతాం. అప్పుడు మనము వీరులము అంటే వీరుడు అంటే యుద్ధం చేసి ఇంకొకరి మీద గెలవడం కాదు వీరత్వం అంటే. సుఖ దుఃఖాలను మీరు చూస్తే భాగవతంలో మైత్రేయుడు విదురుణ్ణి వీరుడా అంటారు, ఓ వీరుడా అని అంటారు భాగవతంలో కదా. ఎన్ని యుద్ధాలు చేశారండి విదురుడు? ఎన్ని యుద్ధాల్లో గెలిచారు? విదురుడు యుద్ధాలే చేయలేదు ప్రభుజీ, అసలు ఒక్క యుద్ధంలో చేశాడు ఆయన? ఆత్మని జయించాడు. కానీ ఆయన వీరుడు, కానీ ఆయన వీరుడు. అందుకని మైత్రుడు నువ్వు వీరుడివి అని అన్నాను. ఎందుకు వీరుడు అన్నారంటే అసలైన యుద్ధంలో ఆయన గెలిచాడు, భౌతిక యుద్ధాల్లో కాదు, ఆయన మాయతో చేసిన యుద్ధంలో గెలిచారు. ఓకే, నిజంగా ఎప్పుడు వీరుడివి అని అంటే మాయ మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో నువ్వు గెలిచినప్పుడు నువ్వు నిజమైన వీరుడివి కదా. అలాంటి వ్యక్తిని వీరుడా అనొచ్చు. కత్తి పట్టుకొని అవసరంలా వీరుడు అంటే, 10 మంది సైనికుల్ని చంపనవసరంలా వీరుడు అంటే. మాయ ప్రభావం నుంచి బయటికి రాగలిగితే వీరత్వం మనకు ఉన్నట్లు. అందుకనే మనం వీరులు అప్పుడవుతాం. సమభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అందరినీ సమానంగా చూస్తాడు కదండి. విద్యా వినయ సంపన్నే పండిత సమదర్శన. పండితుడు సమదర్శి అంటే, సమదర్శి అంటే ప్రతి వ్యక్తిని కూడా మనము ఒకే స్థాయిలో చూడగలుగుతాం, ప్రతి జీవిని కూడా మనము ఒకే స్థాయిలో చూడగలుగుతాం. సమభావాన్ని వ్యవహరించడం. నీకన్నా ఉత్తమైన వాళ్ళు, నీకన్నా మధ్యములైనటువంటి వాళ్ళు, నీకన్నా అధమమైనటువంటి వాళ్ళకి మధ్య తేడా లేకుండా మనము సమాన స్థాయిలో చూడగలగడం. సుఖ దుఃఖాలతోటి కలత చెందకుండా ఉండడం, మనస్సుతోటి ఇంద్రియాలతోటి కలత చెందకుండా వాటిని పూర్తిగా నియంత్రించగలగడం, భగవంతుడి యొక్క ఏర్పాటు చేయబడినటువంటి మనకున్నటువంటి భౌతిక జీవన స్థితి అనేటువంటి ఏదైతే ఉందో ఆ స్థితిని నిలిచి, అంటే అది దివ్యమైనటువంటి స్థితి, అందులో నిలిచి మన కర్తవ్యాలను మనం చేయడం. ఇవన్నీ ఎఫెక్ట్ లేకుండా సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు, సమభావాన్ని కలిగి ఉండడం, వీటన్నిటిని ఉంచుకుంటూ వీటన్నిటి ఎఫెక్ట్ లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి భౌతిక జీవనాన్ని స్వీకరించాలి మనం. ఓకే, నాకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, కానీ ఈ శరీరాన్ని స్వీకరించినటువంటి నేను ద్వంద్వాలకి అతీతంగా మారాలి. ఆ విధంగా కర్మలు చేయాలి.
అప్పుడు భగవంతుడు మనల్ని పూర్తి రక్షణ ఇస్తారు. ఇక మనకి ఈ భౌతిక జగత్తులో చేయాల్సినటువంటి కర్మ ఏమీ ఉండదు, కర్తవ్యం ఏమీ ఉండదు. ఓకే? పూర్తిగా మనము ఆధ్యాత్మికంగా మారిపోయినట్టు. ఓకే, సో రాజ్య ప్రజల రక్షణ ఇవ్వడము అని అంటే ఇంకా నిజానికి చూడాలంటే ప్రథమ మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం ఎందుకు చేస్తున్నారు అంటే రాజ్య ప్రజలకు రక్షణ ఇవ్వడం కోసమే. భగవంతుడు ఏమన్నారంటే రాజ్య ప్రజలకు రక్షణ ఇవ్వడము అని అంటే కేవలం యజ్ఞం చేయడం మాత్రమే కాదు, యజ్ఞం ఆపడం కూడా. ఓకే, సో ఈ విధంగా మనకి రాజ్య ప్రజలకు రక్షణ అవసరట రాజుకు విద్యుక్త ధర్మం. ఆ విధంగా వర్తించుచు రాజు ప్రజల పుణ్యములో 6వ భాగాన్ని పరజన్మమున పొందగలడు. ఓకే, అంటే ప్రజల యొక్క వెరీ గుడ్. సంక్షేమాన్ని మీరు 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 ఒకటి ఆలోచించండి. రాజుగా ఉండడం ఒక చాలా చిన్న విషయం, చాలా ఈజీ అని అనుకుంటున్నాం. అంటే ఒకప్పుడు రాజరికం ఉండేది, ఇప్పుడు కూడా రాజులు ఉన్నారు. ప్రజలను పాలించేటువంటి వాళ్ళు రాజులే. రాజుగా ఉన్నటువంటి యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే కానీ ప్రజలు చేసేటువంటి పాపాలు రాజుకొస్తాయి, ప్రజలు చేసేటువంటి పుణ్యాలు కూడా రాజుకొస్తాయి. ఓకే, మనం ఒక పుణ్యకర్మ చేస్తే దాంట్లో 6వ భాగం మనల్ని పాలించేటువంటి రాజుకి వెళ్తుంది. మనం ఒక పాపం చేసినామంటే అందులో 6వ భాగం మన రాజుకి వెళ్తుంది. ఎంత కష్టమైపోయింది. ఎంతమంది రెడీ ఉన్నారు ఇప్పుడు మంత్రి అవ్వడానికి, రాజు అవ్వడానికి? కదా, కాబట్టి రాజు దేశాధినేత. బెస్ట్ ప్రభు. మాతది యాక్చువల్ గా బెస్ట్ ప్రభుజీ, సేవ చేసుకోవటం. చేసుకోవడం బెస్ట్, ఇలా ఉండడమే బెస్ట్ అంటారా? మనకి మన పాపాలను కడుక్కోవడమే కష్టమవుతుంది. ఇంతమంది పాపాలు మనకు వస్తే మనం ఎక్కడ కడగలుగుతాం? సో ఈ విధంగా ఒక దేశాధినేత లేకపోతే ఒక రాజు కేవలం పన్నులు మాత్రమే తీసుకోవడం కాదు, వాళ్ళ పాపాలని వాళ్ళ పుణ్యాలని కూడా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రజలందరూ పుణ్యాత్ములుగా ఉండాలని రాజు కోరుకోవాలి, ప్రజలందరూ ధర్మపరులు అవ్వాలని రాజు కోరుకోవాలి. అలా చెయ్యకపోతే ప్రజలు ఏం తాగితే నాకెందుకులే, ఎలా చిందులేస్తే నాకెందుకులే, వాళ్ళు ఎంత పాపం చేస్తే నాకెందుకులే, నేను మాత్రం నా ఖజానా నింపుకోవాలి అనేటువంటి భావనలో కనుక పాలన చేసినట్లయితే ప్రజలు చేస్తున్నటువంటి ఎన్ని పాపాలకి బాధ్యుడవుతాడు, అన్ని పాపాలకి శిక్షణ కూడా ఆ రాజు అనుభవిస్తాడు భవిష్యత్తులో. ఓకే, ఇది ప్రకృతి నియమం. తాత్కాలికంగా మనం అందరం సుఖాలను అనుభవించచ్చేమో, రాజుల గురించి మాట్లాడతాం. తాత్కాలికంగా రాజులు సుఖాలని అనుభవించవచ్చేమో, కానీ ప్రజలు చేస్తున్నటువంటి పాపాలకి శిక్షణ కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి, పాలించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలించే వ్యక్తి ధర్మపరుడై ఉండాలి, పాలించే వ్యక్తి ప్రజలందరూ కూడా ధర్మపరులుగా మార్చగలగాలి. అలా చేయలేకపోతే రాజ పదవికి అర్హుడు కాదు. వాళ్ళ సంక్షేమం చూడాలి, వాళ్ళు ధార్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ పాపాల నుంచి రక్షించాలి. అలా చెయ్యకపోతే ఆ రాజు భవిష్యత్తులో శిక్షింపబడతారు. ఓకే, ఇది స్వయంగా భగవంతుడు వస్తున్నటువంటి ఉపదేశం మహారాజుకి. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి విష్ణు భగవానుడు చెప్తున్నటువంటి విషయం ఇది. ఓకే, ఇది భగవంతుడి యొక్క ఉపదేశం. నువ్వు ఇలా ఉండాలి ఒక రాజుగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. అలా ఉండకపోతే శిక్షార్హుడు అవుతావు అని చెప్తున్నారు. ద్విజవర్యులు పరంపరానుగతంగా అంటే గురు శిష్యుల పరంపరలో శ్రవణము ద్వారా గ్రహించి వసిగినటువంటి ఉపదేశములను అనుసరించి ప్రజాపాలనము చేసినచో, ఎటువంటి మానసిక కల్పనము లేకుండా వారు వసిగినటువంటి ధర్మ విధానమును అనుసరించినచో ప్రజలందరూ సుఖవంతులై నిన్ను అభిమానింతురు. త్వరలోనే నీ వట్టి సిద్ధ పురుషులకు నలుగురు కుమారగణమును గాంచగలవు. ఇక్కడ వరం ఇచ్చేస్తున్నారు, విష్ణు భగవానుడు వరాన్ని ఇచ్చేస్తున్నారు పృథ మహారాజుకి. ఏమంటున్నారు? నువ్వు పాలన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా చేయాలి?
ద్విజవర్యులు, పరంపరానుగతంగా వస్తున్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ద్విజవర్యులు అంటే వైష్ణవులు, గురువులు చెప్పిన విధంగా నువ్వు పాలన చేయి. అంతేకాని మనోకల్పనలతో పాలన చేయకు. మనోకల్పనలతో పాలన చేయకు. అంటే సలహాదారు ఎవరు ఉండాలని చెప్తున్నారండి? ఒక రాజుకి సలహాదారు ఎవరు ఉండాలి? ఒక బ్రాహ్మణుడై ఉండాలి. శాస్త్రం తెలిసిన ఆచార్యుడుగా వ్యక్తి అయి ఉండాలి. ఆచార్యుడు ఆచార్యుడై బ్రాహ్మణుడు. ఉండాలి. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తుల యొక్క సలహాల మేరకి పాలన గనక చేసినట్లయితే అప్పుడు ఎలాంటి రాజ్యంగా మారిపోతుందండి? ధర్మపాలన చేసినటువంటి రాజ్యంగా మారిపోతుంది. ప్రజల యొక్క పాలన అలా చేయాలి. అంతేకాని నాకు ఇది నచ్చుతుంది, నేను ఇలా చేస్తే నాకు డబ్బు వస్తుంది అనేటువంటి విధంగా మనం పాలన చేయకూడదు. అప్పుడు ప్రజలు సుఖవంతులు అవుతారు. అలానే ప్రజలు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలం కూడా నువ్వు పొందుతావు. నువ్వు భవిష్యత్తులో నువ్వు ఆ స్థాయికి వెళ్తావు. నువ్వు సిద్ధ పురుషుడు అవుతావు. అంతేకాదు నీకు ఇంకొక వరం ఇస్తున్నాను అని అన్నారు. ఏంటి వరం? నువ్వు సిద్ధ పురుషులైనటువంటి నలుగురు కుమారగణాన్ని భవిష్యత్తులో కలుసుకోబోతున్నావు అని అన్నారు. ఇది వరమా? అదేంటండి, నలుగురు బ్రహ్మచారులను కలిస్తే వరం అయిపోతుందా? వాళ్ళు సిద్ధ భక్తులు వరమే ప్రభుజీ. మంచి ఆచార్యులు సిద్ధ భక్తులుగా ప్రభుజీ. ఇప్పుడు అనొచ్చు కదా ప్రథమ మహారాజా, అదేంటండి నాకు ఇంకా వాళ్ళందరూ ఎందుకు, నాకు నువ్వే కనపడ్డావు కదా, ఇంక నువ్వు నాకు జాలిలే, నేను నీతోనే ఉండిపోతానులే, నాకెందుకు మళ్ళీ కుమారగణం అని అన్నాడా? అనొచ్చా? ఎందుకనలేదు అలా? లేదు అనకూడదు. యాక్చువల్ గా ఏ భక్తుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకుని కోరిక అడిగినా కానీ ఇదే అడుగుతారు, నాకు భక్తుల సాంగత్యం ఇవ్వు అని కదా. ధ్రువుడు ఏమడిగాడండి? ప్రహ్లాదుడు ఏమడిగారండి? ధ్రువుడు ప్రహ్లాదుడు భగవంతుడు ప్రసన్నం చేసుకున్న తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత భగవంతుడా ఎప్పుడు నువ్వు నాతో ఉండిపో అని అన్నారా? లేదు. వాళ్ళు ఏమన్నారు? భక్తిలో పురోగమించాలంటే నాకు భక్తుల సాంగత్యం కావాలి, విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఇవి నాకు అని కోరుకున్నారు. అది వాళ్ళ కోరిక. ఇక్కడ పృథ మహారాజు ఏమీ కోరుకోకపోయినా అదే వరాన్ని ఇస్తున్నారు భగవంతుడు. నీకు విశుద్ధ భక్తులతోటి సాంగత్యం ఏర్పడుతుంది అని. విశుద్ధ భక్తులతో ఏర్పడేటువంటి సాంగత్యానికి మించినటువంటి వరం ఇంకొకటి లేదు. ఓకే, అలాంటి వరాన్ని విష్ణు భగవానుడు పృథ మహారాజుకి ఇచ్చారు. సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుల్ని కలిసేటువంటి ఒక వరం. ఓకే, అంతకంటే ఉత్తమమైనటువంటి వరం ఇంకొకటి ఉండదు. ఇంకా ఎందుకు అలాంటి ఒక వరాన్ని ఇచ్చారు పృథ మహారాజుకి అంటే పృథ మహారాజు యొక్క గొప్పతనం, యజ్ఞాన్ని ఆపిన గొప్పతనం, యజ్ఞాన్ని చేసిన గొప్పతనం కాదు, యజ్ఞాన్ని ఆపిన గొప్పతనం. ఆ గొప్పతనానికి చివరికి భగవంతుడు కూడా ప్రసన్నమయ్యి భగవంతుడు కూడా ప్రశంసిస్తున్నారు పృథ మహారాజుని. ప్రశంసిస్తున్నారు. ఏమంటున్నారు? నీవు ఉన్నత గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వశుడనై నీ ఎడ మిగులు అనుగ్రహమును కలగవాడనైతని. పృథ మహారాజుకు ఉన్నటువంటి ఉన్నత గుణాల వల్ల, ఆయన సాధించినటువంటి విజయాల వల్ల కాదు. మీరు ఒక్కటే అర్థం చేసుకోండి. యజ్ఞం చేస్తే విజయం సాధించినట్టు మనకు కనిపిస్తుంది. యజ్ఞం ఆపడం వల్ల ఉత్తమ గుణం బయటపడుతుంది. భగవంతుడు యజ్ఞం చేసి సక్సెస్ అయినందుకు నేను రాలేదు, యజ్ఞం ఆపి నీ ఉత్తమ గుణాన్ని ప్రకటించినందుకు నేను ప్రసన్నయ్యాను అని చెప్తున్నారు. ఓకే, దానివల్ల నీకు అభీష్టాన్ని, వరాన్ని నన్ను అడుగు. ఉన్నత గుణములు, ఉత్తమ శీలము లేనివాడు కేవలం యజ్ఞ తపోయోగములచే నా అనుగ్రహమును బడయజాలడు. ఓకే, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా నా అనుగ్రహం రాదు. ఎప్పటి వరకు? నీకు ఉన్నత గుణం, ఉన్నత శీలం రానంత వరకు. ఓకే, అది పృథ మహారాజుకి ఉంది. యజ్ఞం చేయకపోయినా ఉంది, యజ్ఞం చేసినా ఉండకపోవచ్చేమో, కానీ యజ్ఞం చేయడం పోయినా కానీ ఉంది అని చెప్తున్నారు. కానీ అన్ని పరిస్థితుల యందు నువ్వు సమభావము కలిగి ఉండేది వాని హృదయమున నేను సదా సమభావమును నిలిచియుందును. ద్వంద్వాలకి అతీతమైనటువంటి వాళ్ళ హృదయంలో నేను ఉంటాను అని చెప్తున్నారు. ఎప్పుడు? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండను కాదు, ఎప్పుడూ ఉంటాను. ఎల్ల వేళలా నేను అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంటాను, అలాంటి వ్యక్తులకి నేను ఉంటాను అని చెప్తున్నారు. సో ఈ విధంగా విశ్వ విజేత అయినటువంటి పృథ మహారాజు విశ్వ విజేత అయ్యాడండి.
పృథ మహారాజు ఇప్పుడు భగవంతుని చూసి ప్రార్థన చేస్తున్నారు. భగవంతుడు చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఇక భగవంతుడికి ప్రార్థన చేయబోతున్నారు పృథ మహారాజు. సో భగవంతుడి యొక్క ప్రార్థన మనము నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఇక్కడ ఈరోజు ఆప్తం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ రామ హరే హరే.